నమస్కారం, టీసీసీ న్యూస్ స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తాడేపల్లిగూడెం పట్టణంలో శ్రీదేవి మహంకాళమ్మ రథోత్సవ ఊరేగింపును ప్రారంభించిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ. అప్సరా వైస్ చైర్మన్ వడ్డీ రఘురాం నాయుడుకు కేబినెట్ హోదా కల్పించడంతో పలు సంఘాల నాయకులు కలిసి అభినందనలు. ధర్మ ప్రచార మహోత్సవాలు భోగి పండుగ సందర్భంగా బలుసులమ్మ గుడిలో అమ్మవారిని దర్శించుకున్న సీనియర్ సివిల్ జడ్జ్ ప్రకాష్ బాబు. రాష్ట్ర ప్రభుత్వ చీకటి జీవో పత్రాలను భోగి మంటలో వేసి దగ్ధం చేసిన నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ. ప్రధాని పిలుపు మేరకు స్వచ్ఛ ఆలయాల కార్యక్రమంలో భాగంగా పెద్ద శివాలయాన్ని శుభ్రపరిచిన బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఈతకోట తాతాజీ పార్టీ శ్రేణులు. స్థానిక ఏలూరు రోడ్లోని శ్రీదేవి మహంకాళమ్మవారి 44వ వార్షికోత్సవ రథోత్సవాన్ని డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ ఆదివారం సాయంత్రం ప్రారంభించారు. నవోదయ ఫ్రెండ్స్ యూనియన్ అధ్యక్షులు ఎగ్గిన నాగబాబు ఆధ్వర్యంలో మధ్యాహ్నం శ్రీదేవి మహంకాళమ్మ మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. కలశ స్థాపనతో కార్యక్రమం ప్రారంభమైంది. భీమవరం మావుళ్ళమ్మ అమ్మవారి దేవస్థానం నుండి మహంకాళమ్మవారి సారే చీర బహుకరణ వచ్చాయి. అమ్మవారికి పట్టు చీరలు మంత్రి సమర్పించారు. అమ్మవారి జాతర రథోత్సవ ఊరేగింపునకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే ఈలినాని, పట్టణ మాజీ చైర్మన్ ఈతకోట తాతాజీ, దేవాదాయ శాఖ సీజీఎఫ్ మెంబర్ కర్రి భాస్కర్, ఏఎంసీ చైర్మన్ ముప్పటి సంపత్ కుమార్, మాజీ వైస్ చైర్మన్లు మారిశెట్టి సుబ్బారావు, కిలాడి ప్రసాద్, గమిని సుబ్బారావులు, చెన్నా జనార్దన్ రావు, రాజా త్రినాథ్, వెల్నాటి సత్యబాబు, భోగిరెడ్డి ఆదిలక్ష్మి, కొలుకులూరి ధర్మరాజు, బుద్దాల వెంకటరామారావు, పసల అచ్యుతం, పేరిచెర్ల మురళీకృష్ణరాజు, కొప్పిశెట్టి రమణయ్య, దాట్ల జగన్నాథరాజు తదితరులు పాల్గొన్నారు. ఊరేగింపులో గరగ నృత్యాలు, తీన్మార్ డప్పులు, డీజే సౌండ్లు, పలు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. సార్ ఇలా చూడండి, ఇలా చూడండి. గత 44 సంవత్సరాల నుంచి నవోదయ ఫ్రెండ్స్ యూనియన్ మిత్రుడు ఎగ్గిన నాగబాబు గారి ఆధ్వర్యంలో ఒక నిబద్ధతతోటి అమ్మవారి మీద నమ్మకంతో మహంకాళి అమ్మవారి ఉత్సవాలు ఈ సంక్రాంతి భోగి పండుగ సందర్భంగా మొదలై ఎంతో ఉత్సాహభరితంగా సాగిస్తూ ఉన్నారు. అంటే చదువుకునే రోజుల్లోనే మొదలుపెట్టిన
ఈ అమ్మవారి మహోత్సవ కార్యక్రమాలు మరి ఇక్కడ ఉన్న యువతులందరినీ కూడా వాళ్ళు ఒక స్ఫూర్తి కలిగించి అందరినీ కలుపుకుంటూ ఇన్ని సంవత్సరాలు కొనసాగించడం అంటే సామాన్యమైన విషయం కాదు. ఎందుకంటే ఒక వ్యక్తి మీద అతని నాయకత్వం మీద నమ్మకం ఉన్నప్పుడే మరి అందరూ కూడా కలిసి వచ్చి ఇన్ని సంవత్సరాలుగా ఇటువంటి కార్యక్రమం అమ్మవారి కార్యక్రమాల్ని జయప్రదంగా చేయగలుగుతున్నారు. ఈ సందర్భంగా ఈ ఎగిన నాగబాబు వాళ్ళ మిత్ర బృందం వారికి సహకరించిన ప్రతి ఒక్కరూ ఇక్కడ ఈ ఉత్సవాలు చేస్తూనే మరి అమ్మవారి ఆలయాన్ని కూడా మన కాలువ గట్టును కట్టుకోవడం అంత వైభవంగా అక్కడ అన్ని కార్యక్రమాలు సజీవంగా సక్రమంగా చేయటం మరి అందరూ కూడా మనం సంతోషించవలసిన విషయం, అభినందించవలసిన విషయం. ఈ సందర్భంగా ఇన్ని సంవత్సరాల నుంచి నాగబాబుకి చేదోడు వాదోడుగా ఉంటూ అన్ని కార్యక్రమాల్లోనూ సహకరిస్తూ మరి అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నందుకు వారందరికీ వారి మిత్ర బృందానికి మరి నాగబాబుకి నా హృదయపూర్వకమైన అభినందనలు తెలియజేస్తున్నాను. ఏదైనా సరే ఒక నిబద్ధతతోటి అందరినీ కలుపుకుని ఐకమత్యంగా చేస్తేనే ఏ కార్యక్రమమైనా విజయవంతం అవుతుంది. అలా విజయవంతం చెయ్యాలంటే నాయకుడి మీద విశ్వాసం అక్కడ అందరికీ అక్కడ ఉన్న మరి యూత్ మీద ఉండాలి. అలాగే ఆ యూత్ అందరికీ మంచి చెట్లు కూడా నాయకుడు పట్టించుకున్నప్పుడే ఇటువంటి కార్యక్రమాలు నిరంతరం చేయడానికి అవకాశం ఉంటుంది. మరి ఇప్పటికీ కూడా ఇంత పెద్ద ఎత్తున ఉత్సాహంగా మరి కుర్రవాళ్ళందరూ మరి యూత్ అంతా పాల్గొని సహకరించి ముందుకు తీసుకెళ్తున్నారంటే చాలా సంతోషించే విషయం. నేను దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రిగా మరి దైవ కార్యక్రమాలు మరి నిరంతరం కొనసాగిస్తూ ముందుకు తీసుకెళ్తున్నాం. ఇవాళ ఇది మరి అమ్మవారి ఉత్సవంలో కూడా పాల్గొనటం అన్నది ఒక శుభ పరిణామం, నాకు ఒక అదృష్టంగానే భావిస్తున్నాను. ఎందుకంటే ఇవాళ భోగి పండుగ, ఈ భోగి పండుగ రోజున మొదలయ్యే ఈ కార్యక్రమాల్లో పాల్గొనటం సంక్రాంతి కళ ఇక్కడే కనపడుతూ ఉంది. ఉదయం ముఖ్యమంత్రి గారితో సంక్రాంతి సంబరాల్లో పాల్గొని అక్కడి నుంచి డైరెక్ట్గా ఇక్కడ రావడం జరిగింది. అందరికీ కూడా నా హృదయపూర్వకమైన సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరిన్ని వార్షికోత్సవాలు మహంకాళి అమ్మవారి వార్షికోత్సవాలు ఇలాగే కొనసాగించుకోవాలని, నాగబాబుకి అన్ని రకాలుగా అమ్మవారు సహకరించి మరి పూర్తి ఆయుష్ ఇచ్చి ఆరోగ్యం ఇచ్చి కొనసాగించాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటూ దేవి మహంకాళ అమ్మవారి 44వ వార్షికోత్సవం సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా భోగి పండగ రోజున నాగబాబు గారు ఆయన ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు చాలా పెద్ద ఎత్తున చాలా చక్కగా నిర్వహిస్తారు. అదే మాదిరిగా ఈ సంవత్సరం కూడా భోగి రోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. భోగి అంటే మీ అందరికీ తెలుసు, మనకు అన్ని సర్వ కష్టాలని హరించి భోగభాగ్యాలతో తొలతూగే పండగ భోగి పండుగ. అలాగే భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ మనం 4 రోజులు ఇవన్నీ చేసుకుంటాం. నాగబాబు గారు 10 రోజులు చేస్తారు ఈ కార్యక్రమం. భోగి రోజుని ప్రారంభించి నవరాత్రి కార్యక్రమం చేసి 10వ రోజు ఇక్కడ వేలాది మందికి, నాకు తెలుసుండగా 25,000 మందికి భోజనాలు చాలా చక్కగా పెద్ద ఎత్తున నిర్వహించేటువంటి కార్యక్రమాన్ని ఆయన తీసుకుంటాడు. ప్రతి సంవత్సరం కూడా ఒక సంవత్సరం 5,000తో ప్రారంభించి తర్వాత 6,000, 7,000, 10,000 అలాగే ఇప్పుడు 44వ సంవత్సరం వచ్చేటికి 43లోనే 25,000 మందికి పెట్టాడు ఆయన. అది అందరి వల్ల సాధ్యం కాదు. మేము చాలా కార్యక్రమాలు చేస్తాం, నవరాత్రులు చేస్తాం, గణపతి నవరాత్రులు చేస్తాం, అలాగే దసరా మహోత్సవాలు నిర్వహిస్తాం. కానీ ఇంత పెద్ద ఎత్తున చాలా చక్కగా ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆయన కార్యక్రమాన్ని నిర్వహించడంలో ఆయనే సాటి. అది ఎగ్గిన నాగబాబు గారి యొక్క గొప్పతనం అది. అలాగే ఈ సంవత్సరం కూడా అమ్మవారు ఇప్పుడే అమ్మవారు పూజలు జరిపించుకుని అమ్మవారికి పట్టు వస్త్రాలని సమర్పించుకుని పళ్ళు సమర్పించుకుని అమ్మవారి దర్శనం చేసుకుని ఆవిడ ఆశీస్సులు కోరుకున్నాం. మనందరికీ ఈ నియోజకవర్గం అందరికీ కూడా ప్రజలందరికీ మంచి జరగాలని, అందరూ సుభిక్షంగా ఉండాలని మరి మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకున్నాం.
అలాగే అమ్మవారి దయ వల్ల ఈ తాడేపల్లి నియోజకవర్గంలోని ప్రజలందరూ కూడా సంపూర్ణమైన ఆయుష్, ఆరోగ్యం, ఐశ్వర్యం, విజయం, దిగ్విజయాలతో తొలతోగాలని చెప్పి మహిళా సోదరిమణులందరూ మరి ఎంతో ఆరోగ్యంగా ఉంటూ సౌభాగ్యతలుగా ఉండాలని ఆశీర్వదించమని అమ్మవారిని కోరాం. ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు అందరూ కూడా చక్కగా చదువుకుని అలాగే మనందరికీ కూడా మంచి చేకూర్చాలని, మంచి చేయాలని అమ్మవారిని కోరుకుంటున్నాను. మన 44 సంవత్సరాల నుంచి ఎంతో దీక్షతో మన నాగబాబు గారు నవయుగ ఫ్రెండ్స్ అసోసియేషన్ ద్వారా ఈ యొక్క భోగినాడు ప్రారంభించి 9 రోజులు ఈ కార్యక్రమం చేయడం, మాంకాలమ్మ ఉత్సవాలు చేయడం ఎంతో ఆనందదాయకం. మరి ఆయన కానీ ఆయన సోదరుడు కీర్తిశేషులు నానాజీ గారి హయాంలో ఎంతో ఘనంగా జరిగేది. మరి ఆయన దైవ సన్నిధికి వెళ్తాం. నాగబాబు గారు మరి దీక్ష విడవకుండా ఎంతో కష్టసాధ్యమైన కార్యక్రమం ఎంతో అభిమానంతో, భక్తితో మరి ఎన్నో గుళ్ళ నుంచి కూడా ఇక్కడికి అమ్మవారి సారి కూడా రావడం, మా ఊళ్ళమ్మ తల్లి దగ్గర నుంచి కానీ వేరే గుళ్ళ నుంచి అంత భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమం చేస్తమే కాకుండా 9వ రోజున మరి భారీ ఎత్తున అన్న సమారాధన చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు తాడేపల్లిగూడెంలో కొబ్బరి తోటలో ఈ గుడి మనకి 44 సంవత్సరాలు చేస్తున్నా నూతనంగా మరి మెయిన్ రోడ్లో కూడా మాంకాలమ్మని ప్రతిష్ఠించి, ఎందుకంటే గ్రామ ప్రజలు ఊరంటే వెళ్ళి కూడా అందరికి కూడా తెలియాలని ఊరు మొత్తానికి ఉపయోగపడే విధంగా మాంకాలమ్మ తల్లిని మెయిన్ రోడ్డు కూడా తీసుకురావడం జరిగింది నాగబాబు గారు. ఇక్కడ అక్కడ కూడా విశేషమైన పూజలు చేస్తూ నిత్యం ధూపదీప నైవేద్యాలతో ఎన్నో కార్యక్రమం చేస్తూ ఏదైతే భోగి రోజున ప్రారంభించి 9 రోజులు మరి ఆయన కార్యక్రమం చేస్తాం అనేది చాలా గొప్పతనం. ఏం చేస్తారంటే ఆధ్యాత్మికంగా సేవ చేయాలనుకున్నప్పుడు 10 మంది కలిసి చేసేది ఆధ్యాత్మిక సేవకు పూర్తవుద్ది. అలాంటి 10 మందిని కలుపుకుంటూ నాగబాబు గారు ఇక్కడ మరి అమ్మవారికి ఈ రోజున ప్రారంభించారంటే నిజంగా అమ్మవారి దయా కృప కూడా ఆయనకు ఉండాలని కోరుకుంటూ, మరి నిజంగా కూడా ఇది కొబ్బరి తోట. మరి మేము చెప్పాలంటే రాజకీయంగా ఎదిగిన వాళ్ళందరూ కూడా ఈ దగ్గర వార్డుల నుంచే మరి నెగ్గి నాయకులు అవుతాం జరిగింది. కాబోయే రోజుల్లో కూడా మరి ఇక్కడి నుంచే నాయకత్వం రావాలని కోరుకుంటున్నాం. అందరూ కూడా అదే కాకుండా అమ్మవారు సేవలు మరి నిజంగా కూడా అందరూ చేస్తున్నది భాగ్యం. అలాంటిదే నవోదయ ఫ్రెండ్స్ అందరూ కూడా ఎంతో కష్టపడి దీనికోసం రాత్రులు పగలగనగా కాకుండా మరి ఎంత శ్రమ పడుతూ మరి అన్నదాన కార్యక్రమం మరి అన్ని వేల మందికి జరగాలంటే నిజంగా సంకల్పవరం అది. ఆంధ్రప్రదేశ్ ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ అథారిటీ వైస్ చైర్మన్ వడ్డీ రఘురామ్ నాయుడుకు కేబినెట్ హోదాను రాష్ట్ర ప్రభుత్వం కల్పించడంతో ఆయనకు తాడేపల్లిగూడెం శ్రీకృష్ణదేవరాయ సంఘం సభ్యులు ఆదివారం కలిసి అభినందించారు. తమ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి తన సేవలతో ప్రభుత్వం గుర్తించే విధంగా ఎదగటం తమకు గర్వకారణంగా ఉందని తెలిపారు. వడ్డీ రఘురామ్ నాయుడును కలిసిన వారిలో శ్రీకృష్ణదేవరాయ సేవా సంఘం అధ్యక్షులు జంగం రామ్రాయ్, పప్పొప్పుల కుమారస్వామి, బాకా వెంకటేశ్వరరావు, వర్ధినిడి సోమశేఖర్, ఆకుల శ్రీను, రమణ, జిల్లా కాపు యువత అధ్యక్షులు మారిశెట్టి అజయ్ ఆధ్వర్యంలో కాపు యువత మారిశెట్టి సతీష్, ఉన్నమట్ల లోకేష్, జొన్నాల సతీష్, అప్పాజీ, పట్టణ వైసీపీ అధ్యక్షులు గుండుమోగుల నాగు, ఏఎంసీ మాజీ చైర్మన్ గుండుమోగుల వెంకటరమణ దంపతులు ఉన్నారు. వారు రఘురామ్ నాయుడును పుష్పగుచ్చాలు, శాలువాతో సత్కరించారు. వడ్డీ రఘురామ్ నాయుడు గారికి అఫ్దా వైస్ చైర్మన్ ఏపీఎస్డిఏ వారికి వారి యొక్క సేవలను గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం వారు కేబినెట్ హోదా ఇవ్వడం చాలా సంతోషకరమైన విషయం. ఈ సందర్భంగా శ్రీకృష్ణదేవరాయ సేవా సంఘం సభ్యులందరూ కూడా తాడేపల్లి సభ్యులందరూ కూడా వచ్చి వారికి హృదయపూర్వకమైన అభినందనలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా కష్టం విలువ తెలిసిన వ్యక్తి మన రఘురామ్ నాయుడు గారు. అలాంటి వ్యక్తి ఇప్పుడు నేడు రైతుల యొక్క కష్టాలను తెలుసుకుని ప్రభుత్వానికి వారి కష్టాలను తెలియజేసి విద్యుత్ పరంగా కానివ్వండి, అలాగే బ్యాంకుల ద్వారా రుణ సదుపాయం కానివ్వండి, ప్రభుత్వం నుంచి రైతులకు లబ్ధి పొందే విధంగా మరి ఆయన కృషి చేస్తున్నారు. ఈ సందర్భంగా మరి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాము. భవిష్యత్తులో మరి వారు మరింత ఉన్నత పనులు చేపట్టాలని మా శ్రీకృష్ణదేవరాయ సేవా సంఘం తరఫున తెలియజేస్తున్నాం. దేవాదాయ ధర్మాదాయ శాఖ నిర్వహణలో ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో ఈ నెల 12 నుండి ఫిబ్రవరి 29 వరకు ధర్మ ప్రచార మహోత్సవాలు నిర్వహిస్తున్నారు. స్థానిక పురదేవత బలుసులమ్మ గుడిలో ప్రతిరోజు
వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా భోగి పండుగ రోజు ఆదివారం నాడు బలుసులమ్మ గుడి ఆలయాన్ని సీనియర్ సివిల్ జడ్జి ప్రకాష్ బాబు, రూరల్ సిఐ మూర్తి ఇంకా పలువురు పట్టణ ప్రముఖులు భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ కమిటీ చైర్మన్ కొట్టు అంజిబాబు, కమిటీ సభ్యులు వట్టిప్రోలు రాము తదితరులు ఆలయం వద్ద ప్రత్యేక పూజలు కార్యక్రమాల నిర్వహణ బాధ్యతలు చూస్తున్నారు. ఈ నెల 24న ద్వారకా తిరుమల వారి శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం, 28న కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి వారి కళ్యాణం, 29న కాణిపాకం వారి విశిష్ట గణపతి హోమం జరుగుతాయని, కళ్యాణంలో కూర్చునే వారు ముందస్తుగా తమ పేర్లు నమోదు చేయించుకోవాలని కోరారు. దేవాదాయ ధర్మదాయ శాఖ వారి ఆధ్వర్యంలో ఈ ధర్మ ప్రచార మహోత్సవాలు 12వ తారీఖు నుండి 29వ వరకు, ఈ నెల వచ్చే నెల 29వ తారీఖు వరకు దేవాదాయ శాఖ వారిచే ఘనంగా ఏర్పాటు చేసినటువంటి ఆలయ కమిటీని ముందుగా నేను అభినందిస్తున్నాను. ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలన్నా, అలాగే హిందూ ధర్మం వికసించాలన్నా కూడా ఇటువంటి కార్యక్రమాలని ఏర్పాటు చేయటం, వీటిల్లో పాల్గొనడం అనేది ఎంతో గొప్ప అవకాశంగా నేను భావిస్తున్నా. ఆలయ కమిటీ వారు 12వ తారీఖు నుంచి వచ్చే నెల 29వ తారీఖు వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి దేవాలయాలైనటువంటి వెంకటేశ్వర స్వామి వాడపల్లి, అన్నవరం సత్యనారాయణ స్వామి, విజయవాడ కనకదుర్గాంబ, శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామివారి, అలాగే అయినవిల్లి, కోనసీమ వెంకటేశ్వర స్వామి, అలాగే మరి విశాఖపట్నంలో ఉన్నటువంటి కనకల మహాలక్ష్మి వారు, సింహాచలంలో ఉన్నటువంటి వరాహలక్ష్మీ నరసింహవారు, అలాగే మనకు దగ్గరలో ఉండి పుణ్యక్షేత్రమైనటువంటి ద్వారకా తిరుమల చిన్న తిరుపతి వెంకటేశ్వర స్వామివారి కళ్యాణం, చివరిగా కాణిపాక వరసిద్ధి వినాయక స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవాన్ని ఏర్పాటు చేయటం ఎంతో ఎంతో ముదావహం. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, మనం ఇవన్నీ క్షేత్రాలు తిరగాలంటే ఖర్చుతోనూ వ్యయంతోనూ డబ్బులున్నా కూడా ఒక్కోసారి సమయం మన చేతుల్లో ఉండదు. అలాంటిది ఇంతమంది దేవతల్ని దేవుళ్ళని తీసుకొచ్చి మన దగ్గర పెట్టి ఇటువంటి ఉత్కృష్టమైనటువంటి సర్వోన్నతమైనటువంటి ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం అనేది చాలా చాలా సంతోషదాయకం. దీన్ని ప్రజలందరూ కూడా చక్కగా ఉపయోగించుకొని ఆయా సమయాల్లో ఆయా కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి యొక్క అమ్మవార్ల యొక్క కరుణా కటాక్ష కృపాక్షలను తీసుకోవాల్సిందిగా కోరుతూ, నేను కూడా వారిలో ఒక భాగంగా ఉంటానని మీ అందరికీ తెలియజేసి, తాడేపల్లిగూడెం ఇలవేలిపోయినటువంటి శ్రీ బలుసులమ్మ అమ్మవారు దేవస్థానం ప్రాంగణంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో గౌరవ అమాత్యులు శ్రీ కొట్టి సత్యనారాయణ గారి సూచనల మేరకు ఒక బహోత్తర కార్యక్రమం ఇక్కడ నిన్నటి నుంచి నిర్వహించబడుతుంది. ఈ 10-12 రోజులు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రసిద్ధ దేవాలయాలైనటువంటి విజయవాడ కనకదుర్గ అమ్మవారి దేవస్థానం, అదేవిధంగా శ్రీకాళహస్తి, కాణిపాకం, అన్నవరం, శ్రీశైలం, అదేవిధంగా వాడపల్లి, అయినవెల్లి తదితర పుణ్యక్షేత్రాల నుంచి ప్రతిరోజు కళ్యాణం, అదేవిధంగా కుంకుమార్చనలు ఒక ప్రోగ్రాం ప్రకారం నిర్దేశించి అక్కడ నుండే వేద పండితులు అందరూ కూడా వచ్చి బలుసులమ్మ అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ఉన్నటువంటి ఈ కళ్యాణ మండపంలో తాడేపల్లిగూడెం పట్టణ ప్రజలందరినీ, ఈ రాష్ట్ర ప్రజలందరినీ కూడా ఆశీర్వదించడానికి, ఈ కొత్త సంవత్సరంలో అందరికీ శుభాలు జరగాలని చెప్పి, అమ్మవారి శ్రీ బలుసులమ్మ అమ్మవారి ఆశీర్వాదం అందరికీ ఉండాలని చెప్పి ఈ బహోత్తర కార్యక్రమం గౌరవ మంత్రివర్యులు దేవాదాయ ధర్మశాఖ ఆధ్వర్యంలో చేపట్టడం జరిగింది. శ్రీ కొట్టు సత్యనారాయణ గారి యొక్క ప్రోద్బలం ఆలోచన మేరకు మన బలుసులమ్మవారి గుడి ఆవరణలో దివ్యక్షేత్రాలు
మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న ముఖ్యమైన దివ్యక్షేత్రాల నుంచి పూజా కార్యక్రమాలు మేము తలపించాం. మన 12వ తారీఖున శ్రీ కనకదుర్గమ్మ వారి యొక్క దుర్గా మల్లేశ్వర స్వామి వారి కళ్యాణం పూర్తయింది. నిన్నటి రోజున అమ్మవారి యొక్క కనకదుర్గమ్మ వారి యొక్క ఖడ్గమాల కుంకుమార్చన కార్యక్రమం కూడా దిగ్విజయంగా పూర్తి చేసాం. భక్తులు వచ్చి పూజలు చేసుకున్నారు. అట్లాగే రేపు 19వ తారీఖు శ్రీకాళహస్తీశ్వర స్వామివారి కళ్యాణం, 20వ తారీఖు శనివారం అమ్మవారి రాహుకేతు పూజ. ఈ కార్యక్రమం ఈ అద్భుతమైన కార్యక్రమం ఇది. రాహుకేతు పూజ అనేది ఎవరికైనా పెళ్ళి కానీ కానివాడు కానీ సంతానం లేనివారు కానీ ఇటువంటి యొక్క దోషాలు ఉన్నాయి కూడా ఎన్నిటికి కూడా నివృత్తి కోసం మన రాహుకేతు పూజ కార్యక్రమం కూడా పెట్టాం. ఈ కార్యక్రమం శ్రీకాళహస్తి దేవస్థానం నుంచి అక్కడ జరిగే కార్యక్రమం ఎట్లా జరుగుద్ది, ఇక్కడ కూడా యొక్క సంస్థ నుంచి ఆ దేవస్థానం నుంచి బ్రాహ్మణ్స్ అలాగే పూజా సామాగ్రిలు ఉత్సవమూర్తులు కూడా అక్కడి నుంచి వస్తుంది. ప్రచార రథం కూడా వస్తుంది. కావున అందరూ కూడా వచ్చి అవకాశం ఉన్న ప్రతి ఒక్కరు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని ఆ కాళహస్తీశ్వరి యొక్క అనుగ్రహం, అమ్మవారి యొక్క జ్ఞాన ప్రసన్నమ్మ వారి యొక్క అనుగ్రహం కూడా పొందాలని మేము కోరుకుంటున్నాం. ఏదైతే మన పట్టణంలో చక్కగా అందరూ చర్చించుకుంటున్నటువంటి విషయం ఏదైతే ఉన్నది అంటే అది మన ఆలయ ప్రాంగణంలో జరుగుతున్నటువంటి నెల 15 రోజులు వివిధ దేవాలయాల నుంచి ఇక్కడికి వేయించేసి ఆ ఉత్సవమూర్తులకి అలాగే అక్కడి నుంచి వచ్చినటువంటి వేద పండితులతో మన పట్టణ పరిసర ప్రాంతాల ప్రజలందరికీ కూడా వారి సుఖ సంతోషాల కోసం చక్కటి పూజా కార్యక్రమాలని మన మంత్రివర్యులు ప్రీతమ నేత శ్రీ కొట్టు సత్యనారాయణ గారు రూపకల్పన చేసున్నారు. ఆ కార్యక్రమాల్లో భాగంగా 2 రోజుల కార్యక్రమాలు మనం ఆల్రెడీ చేసుకుని ఉన్నాము. తదుపరి మనకి ఎంతో విశిష్టమైనటువంటి కాళహస్తీశ్వరుని కళ్యాణం, అది దాని తరువాత రోజున 20వ తారీఖున మనం అందరం కూడా ఎన్నో వ్యయ ప్రయాసాలు కోర్చి ఇక్కడి నుంచి కాళహస్తి వెళ్ళి అక్కడ రాహుకేతు పూజ జరుపుకోవడం అనేది మన హిందూ సాంప్రదాయంలో చాలామంది చేసేటువంటి కార్యక్రమం అది. ఆ కార్యక్రమాన్ని మన ఊరికి మన గడప ముందుకి తీసుకొచ్చినటువంటి మాన్యశ్రీ కొట్టు సత్యనారాయణ గారికి మనం అందరం కృతజ్ఞతాపూర్వకంగా ఉండాలి. భోగి పండుగను పురస్కరించుకుని జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన చీకటి జీవోల కాపీలను తెలుగుదేశం నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ గొర్రెల శ్రీధర్లు భోగి మంటలు వేసి దగ్ధం చేశారు. సాక్షి పేపర్లను కూడా మంటలో వేశారు. వలవల బాబ్జీ నాయకత్వంలో గొర్రెల శ్రీధర్ ఆధ్వర్యంలో విశ్వదుర్గేశ్వరిపేటలో జరిగిన భోగి మంటలు వేసి ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. సైకో పోవాలి అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన తప్పుడు జీవోలు ఏవైతే ఉన్నాయో ఆ జీవోలన్నీ కూడా మరి భగవంతుడి సాక్షిగా ఇక్కడ ఈ జీవోలన్నీ దగ్ధం చేయడం జరిగింది. అలాగే సాక్షి పేపర్లో నిన్నటి రోజున చంద్రబాబు నాయుడు గారికి యావజ్జీవం ఖాయం అని చెప్పి ఒక ఐటెం రాశారు. ఏ సెక్షన్లు ఉన్నాయని చెప్పి యావజ్జీవం వస్తుంది. యావజ్జీవం ఒత్తేగిస్తే మీకు వస్తుంది తప్పితే చంద్రబాబు నాయుడు గారికి రాదు. అలాంటి పరిస్థితులు ఎక్కడా లేవు. ఈ కేసులన్నీ కూడా తుప్పుమని వెళ్ళిపోయాయి అనేది బెయిల్ సందర్భంగా మరి దీంట్లో ఎక్కడ ఆధారాలు లేవని మరి జడ్జి గారు ప్రకటించడం చూస్తూ ఉంటే మీరు పెట్టిన కేసులన్నీ తప్పుడు కేసులు అని చెప్పి మరి రుజువు అవుతూ ఉన్నాయి. మొన్నటి రోజున అన్నీ కూడా యాంటిసిపేటరీ బెయిల్ ఇవ్వడం జరిగింది. మీరు రాసే తప్పుడు రాతలు ఈవేళ ఈడీ కేసుల్లో సిబిఐ కేసుల్లో ఇరుక్కుపోయి 10 సంవత్సరాలుగా ఎక్కడా కూడా మరి బెయిల్ మీద ఉన్న మీరు ఎక్కడ కోర్టుకు కూడా అటెండ్ కాకుండా ఈవేళ మీ సాక్షి అనే ఒక అవినీతి పత్రికను అడ్డం పెట్టుకుని ఆ పేపర్లో మెయిన్ హెడ్డింగ్ నిన్న రాసినందుకు మరి నిరసనగా మేమందరం కూడా మా కార్యకర్తలు మేమందరం కూడా ఈవేళ మీ సాక్షి పేపర్ని దగ్ధం చేయడం జరిగింది. భోగిమంట సాక్షిగా మీరు ఎప్పటికన్నా బుద్ధి తెచ్చుకుని మరి సరైన రీతిలో సరిగ్గా ఇంకో 2 నెలలు ఉంది. ఈ 2 నెలల్లో 1 నెల తర్వాత మరి ఏదైతే ఎలక్షన్ నోటిఫికేషన్ ఇస్తారో ఆ నోటిఫికేషన్ ఇచ్చేలాగా ఆ నెల రోజులైనా మీరు మంచి పద్ధతిలో నడిస్తే బాగుంటుందని
ఆ భగవంతుడు మీకు ఈ నెల రోజులైనా సరే మంచి బుద్ధిని ప్రసాదించాలని చెప్పి కోరుకుంటూ మరి ఇక్కడికి వచ్చేసిన మా నాయకులు కార్యకర్తలు అందరికీ కూడా హృదయపూర్వక భోగి సంక్రాంతి శుభాకాంక్షలు. ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు స్థానిక ఏలూరు కాలువగట్టున గల పెద్ద శివాలయం వద్ద స్వచ్ఛ ఆలయాల కార్యక్రమం నిర్వహించారు. నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జి ఈతకొట్ట తాతాజీ ఆ పార్టీ నాయకులు ఆదివారం ఉదయం స్వచ్ఛ సేవా కార్యక్రమం చేశారు. ఈ నెల 22న అయోధ్యలో రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా దానికి ముందు వారం రోజుల పాటు దేవాలయాలను శుభ్రత సేవా కార్యక్రమాలు చేయాలని ప్రధాని మోడీ ఇచ్చిన పిలుపు మేరకు వారం రోజుల పాటు దేవాలయాల వద్ద శ్రమదానం చేస్తామని ఈతకొట్ట తాతాజీ తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు నర్సే సోమేశ్వరరావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కోట రాంబాబు, నియోజకవర్గ కో కన్వీనర్ రామగాని సత్యనారాయణ, పట్టణ బీజేపీ అధ్యక్షులు ముప్పిడి సురేష్ రెడ్డి, చిట్యాల రాంబాబు, విఆర్విఎల్ నారాయణ, మారిశెట్టి నరసింహమూర్తి, సాధనాల త్రిమూర్తులు, మహిళా మోర్చా నాయకురాలు లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. మరి నరేంద్ర మోడీ గారు ఒక సూచన చేశారు దేశ ప్రజలకు అందరికీ. అది రాష్ట్ర పార్టీ, జిల్లా పార్టీ ఆదేశాల అనుసారం. ఎందుకంటే 22వ తారీఖున దివ్య భవ్య రామ మందిరం ప్రారంభోత్సవం సందర్భంగా ఈ దేశంలో ఉన్న ప్రతి హిందూ దేవాలయాన్ని స్వచ్ఛ భారత్ చేయాలన్న కార్యక్రమం ప్రవేశపెడతాం. దాన్ని ఈ రోజు నుంచి 22 దాకా చేయాలని కోరుకోవడం ఆయన చెప్పడం, అది రాష్ట్ర పార్టీ ఆదేశాల అనుసారం ఈరోజు తాడేపల్లిగూడెంలో మరి ఏలూరు రోడ్లో ఉన్న పెద్ద శివాలయం గుడిలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం చేసి గుడి శుభ్రశుభ్రం చేయడం జరిగింది. ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే ఈ యొక్క తాడేపల్లి నియోజకవర్గంలో ఉన్న ప్రతి దేవాలయంలో మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగానే కాకుండా రాజకీయ పార్టీ అతీతంగా ప్రతి వ్యక్తి కూడా మీ ఊళ్ళో ఉన్న దేవాలయాలు పరిశుభ్రంగా ఉంచేలాగా స్వచ్ఛ భారత్ చేయండి. ఇది ఎందుకంటే 22వ తారీఖున మరి రామ మందిరం అయోధ్యలో రాముడు పుట్టిన చోట బాలరాముడు ప్రతిష్టా కార్యక్రమం జరుగుతుంది కాబట్టి మరి భారతీయులు 500 సంవత్సరాల నుంచి పోరాడి దాన్ని సాధించుకున్నారు. ఎందుకంటే అప్పుడు జరిగిన విధ్వంసాన్ని మళ్ళీ పరికట్టి మరి ఆ న్యాయబద్ధంగా అక్కడ భవ్యమైన దివ్య భవ్యమైన రామ మందిరం నిర్మించడం జరిగింది. మన ప్రీతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు పిలుపు మేరకు దేశవ్యాప్తంగా ప్రతి దేవాలయంలో కూడా స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని 14 నుండి 22వ తారీఖు వరకు చేయాలని వారు పిలుపునివ్వడం, దానిలో భాగంగా తాడేపల్లిగూడెం నియోజకవర్గ కన్వీనర్ ఈతకొట్ట తాతాజీ గారి ఆధ్వర్యంలో మరి పెద్ద శివాలయంలో పెద్ద ఎత్తున ఇక్కడ ఈ శివాలయాన్ని పరిశుభ్రం చేయడం కూడా జరిగింది భారతీయ జనతా పార్టీ శ్రేణులతోని. ఇవాళ 500 సంవత్సరాల కళ, హిందువుల కళ అది భవ్య రామ మందిర నిర్మాణం అయోధ్యలో. ఇవాళ దేశవ్యాప్తంగా ప్రతి వ్యక్తి కూడా జై శ్రీరామ్, ఇవాళ ఫోన్ చేస్తే జై శ్రీరామ్ అనే నినాదంతో ఇవాళ దేశం ఉవ్వెత్తున మరి శ్రీరాములకి భక్తులుగా మారే పరిస్థితి. ఇవాళ ముస్లిం దర్గాల్లో కూడా 1500 దర్గాల్లో కూడా ఇవాళ జై శ్రీరామ్ జెండాను కూడా ఎగరవేసే పరిస్థితి. ఇవాళ ప్రతి దేవాలయంలో ప్రజలను ఒకటే కోరుతా ఉన్నాం, ఇవాళ శ్రీరాముని అక్షంతలు ఇంటింటికి కూడా పంపిన భారతీయ జనతా పార్టీ ఇవాళ శ్రీరాముని యొక్క పవిత్రత తెలుసుకునే విధంగా దేవాలయాల్లో స్వచ్ఛత రావాలని స్వచ్ఛ భారత్ కార్యక్రమం ద్వారా ప్రజల్ని ఈ 5 రోజులు మరి దేవాలయాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలనే ఆలోచనతో మరి ఈ కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ శ్రీకారం చుట్టింది. మరి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈ 14వ తారీఖు నుంచి 22వ తారీఖు వరకు ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమం చేయమన్నందువల్ల ఈ రోజున పెద్ద శివాలయం వద్ద స్వచ్ఛ భారత్ కార్యక్రమం పెద్ద ఎత్తున పరిసరాలు శుభ్రం చేయడం జరిగింది. అలాగే ఏ రోజు అది 22వ తారీఖుని అయోధ్యలో మరి శ్రీ రాముల వారి ప్రాణప్రతిష్ఠ వరకు కూడా వివిధ ఎవరికి సానుకూలమైన పరిస్థితులు ఉంటే ఆ రోజుల్లో ఈ 14 టు 22వ తారీఖు చేయమన్న అన్నందువల్ల ఈ రోజున పట్టణంలో చేయడం జరిగింది. అలాగే మరి 4-5 సార్లు కూడా మరి స్వచ్ఛ భారత్ కార్యక్రమం పట్టణంలో చేస్తాము. మన రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి గారి ఆదేశాల మేరకు ప్రతి గుడి యందు కూడా పరిశుభ్రత ఉండాలని భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, అభిమానులు అందరూ కూడా ఎవరు గ్రామాల్లో ఏ గ్రామంలో ఉంటే ఆ గ్రామంలో ఉన్న గుళ్ళు అలాగే పట్టణాల్లో ఉన్న గుళ్ళన్నీ కూడా పరిశుభ్రతతోటి స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించి గుళ్ళన్నీ కూడా పవిత్రంగా ఉండాలన్న చెప్పే ఆదేశాల ప్రకారం ఈ రోజున తాడేపల్లిగూడెం పెద్ద శివాలయం దగ్గర ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, అభిమానులు అందరూ కూడా చేయడం జరిగింది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సచివాలయ వ్యవస్థ దేశానికే ఆదర్శంగా నిలిచిందని ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ పేర్కొన్నారు.
పెంటపాడులోని సచివాలయం 1-3 భవనాలతో పాటు రైతు భరోసా కేంద్రాలను శనివారం సాయంత్రం ఆయన ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా మంత్రి కొట్టు సత్యనారాయణ మాట్లాడుతూ జగనన్న చేస్తున్న అభివృద్ధి సంక్షేమాలను చూసి ప్రతిపక్షాలు ఓర్వలేకే ప్రభుత్వంపై బురద జల్లుతున్నాయని ఆరోపించారు. రాబోయే రోజుల్లో జగనన్నకు మద్దతు పలికి మరోసారి జగన్ను సీఎం చేసుకుందామని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ తాడేపల్లి సూర్యకళ, ఎంపీపీ దాసరి హైమావతి, ఉప సర్పంచ్ కొవ్వూరి ప్రసాద్ రెడ్డి, ఎంపీటీసీ రెడ్డి సూరిబాబు, ఏఎంసీ చైర్మన్ ముప్పటి సంపత్ కుమార్, జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ కైగాల శ్రీనివాస్, ఏఎంసీ వైస్ చైర్మన్లు చోడగిరి చిన్నబాబు, గ్రామ వైసీపీ అధ్యక్షులు కె శివకిరణ్, మండల వ్యవసాయ సలహా కమిటీ చైర్మన్ కట్టుబోయిన కృష్ణప్రసాద్, నల్లిమిల్లి విజయానందరెడ్డి, కర్రి వరహాల్ రెడ్డి, కొవ్వూరు భాస్కర్ రెడ్డి, జామి కృష్ణ తదితరులు పాల్గొన్నారు. గొర్రెల లక్ష్మీనారాయణ ఫౌండేషన్ క్రికెట్ టోర్నమెంట్ విజేతలకు బహుమతుల ప్రధానోత్సవాన్ని నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ చేతుల మీదుగా ఆదివారం అందజేశారు. తెలుగుదేశం రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ గొర్రెల శ్రీధర్ సారథ్యంలో క్రికెట్ టోర్నమెంట్ ఎయిర్ స్క్రిప్ట్ వాకర్స్ గ్రౌండ్లో జరగ్గా ఆదివారం సాయంత్రం జరిగిన ఫైనల్ పోటీలో అనంతరం విజేతలకు బహుమతులను అందజేశారు. ఫైనల్లో పీకేఎల్ టీం, ఏజీఐఎల్ఈ టీంలు హోరాహోరీగా జరిగిన మ్యాచ్లో పీకేఎల్ టీం గెలిచింది. ఫైనల్ మ్యాచ్ జరుగుతుండగా నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ బొలిశెట్టి శ్రీనివాస్ కూడా వచ్చి నిర్వాహకులను, క్రీడాకారులను అభినందించి వెళ్లారు. బహుమతులు విన్నర్ జట్టుకు 25,000 రూపాయలు, రన్నర్ జట్టుకు 15,000 రూపాయలు ప్రోత్సాహక బహుమతులుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో దాసరి అప్పన్న, చెన్నా జనార్దనరావు, టోర్నమెంట్ ఆర్గనైజర్లు చిన్న, కరీం, సలీం తదితరులు పాల్గొన్నారు. స్వర్గీయ గొర్రెల లక్ష్మీనారాయణ గారి ఫౌండేషన్ పేరిట ఆయన కుమారులు గొర్రెల శ్రీధర్ గారు, ఆయన తమ్ముడు ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటుగా ఈవేళ క్రీడా స్ఫూర్తి కలిగేలాగా ఈ కార్యక్రమాన్ని టెన్నిస్ బాల్ క్రికెట్ టోర్నమెంట్ని గత 7 సంవత్సరాలుగా కూడా నిర్వహిస్తూ ఉన్నారు. కానీ నరాలు తెగేలాగా ఈ ఫైనల్ మ్యాచ్ మాత్రం వచ్చిన ప్రతి ఒక్కళ్ళకే కూడా ఉత్కంఠభరితమైన మ్యాచ్ చూసిన అనుభూతి ఉంది. 2 జట్లు కూడా విజయానికి వాళ్ళు ఎంత శ్రమించారో ఈవేళ మరి ఇక్కడ చూస్తూ ఉంటే చాలా అద్భుతంగా చేశారు. ముఖ్యంగా ఇలాంటి కార్యక్రమాలు చేయాలంటే అత్యంత ధైర్యం కావాలి, ఎంతో మెన్ ఉండాలి, ఆర్గనైజేషన్ చేయాలి. ఇవన్నీ గొర్రెల శ్రీధర్ గారు మరి రాత్రి నాకు తెలిసి ఉండగా మరి రాత్రి తెల్లవారులు ఈయనకి నిద్ర ఉందో లేదో నాకు తెలియదు, నన్ను 4:30కు లేపాడు. అలాగా ఏ కార్యక్రమం ఉంటే ఆ కార్యక్రమాలు అన్నీ కూడా చేసుకుంటూ యువతకి అందరికీ కూడా ఆదర్శవంతంగా వేళ తయారు చేసిన పరిస్థితి ఉంది. ఎందుకంటే సంక్రాంతి పండుగ అనగానే కోడి పందాలు ఇంకా రకరకాల గేమ్స్కి వెళ్ళిపోతూ ఉంటారు. కానీ అది లేకోకుండా ఈవేళ ఇక్కడ ఇలాంటి మంచి కార్యక్రమాలు నిర్వహించినప్పుడే మరి యువతకు కూడా మంచి సందేశం ఇచ్చినట్టుగా ఉంటుంది. మరి ఈవేళ పెద్దలు మరి చాలామంది వక్తలు ఉన్నారు ఇక్కడ. అలాగే ఎంత మంచి మ్యాచ్ చూసినందుకు, మీరు చూపించినందుకు ఇరు జట్లకు కూడా అభినందనలు తెలియజేస్తూ మీలోంచి మంచి క్రికెటర్లు మరి మన జాతీయ జట్టుకి అలాగే ముందు రంజీ ట్రోఫీకి ఎంపిక కావాలని చెప్పి హృదయపూర్వకంగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ రాబోయే రోజుల్లో మంచి స్టేడియం నిర్మాణానికి ఇక్కడ కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తూ గొర్రెల లక్ష్మీనారాయణ ట్రస్ట్ ద్వారా మా తమ్ముడు గొర్రెల శ్రీధర్ గారు గత 7 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం కూడా ఎన్నో దైవ కార్యక్రమాలు చేసుకుంటూ దాంతోపాటుగా యువకులందరూ సరైన మార్గంలో నడవాలి, క్రికెట్ బెట్టింగ్లు లేకపోతే గంజాయి మత్తు పదార్థాలు అలవాటు పడి వాటి కాకుండా ఆరోగ్యంగా ఉండేందుకు ఈ క్రీడలను ప్రోత్సహిస్తూ మరి గడిచిన 15 రోజుల నుంచి ఇక్కడ మరి టెస్టులు జరుగుతూ ఉన్నాయి సిరీస్. దాంట్లో ఇవాళ విన్నర్స్కి రన్నర్స్కి ప్రైజ్లు ఇచ్చే కార్యక్రమం ఉంది. ఈ కార్యక్రమంలో మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేసినందుకు, అదేవిధంగా మన రాబోయే రోజుల్లో దీన్ని క్రికెట్ గ్రౌండ్గా చేసే శక్తిని భగవంతుడు మాకు ఇవ్వాలని చెప్పి కూడా నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే
తాడేపూడి పట్టణంలో ఉన్న ప్రజలందరూ కూడా క్రికెట్ గ్రౌండ్ లేదు, ఖచ్చితంగా దీన్ని క్రికెట్ గ్రౌండ్ చేసే అవకాశాన్ని వినియోగించుకుని దీన్ని డెవలప్ చేస్తామని కూడా మీకు చెప్పాం లాస్ట్ టైము. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా చేస్తామని భగవంతుడు ఆశీస్సులు ఇవ్వాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ క్రికెట్ టోర్నమెంట్ కానీ లేకపోతే మిగతా సామాజిక కార్యక్రమాలు కానీ ఆధ్యాత్మిక కార్యక్రమాలు కానీ మా శ్రీధర్ చాలా చక్కగా క్రమం తప్పకుండా నిర్వహించడం అనేది మాకందరికి కూడా చాలా గర్వకారణం. అందుకు అతనికి ప్రత్యేకంగా అభినందనలు తెలుపుతూ, క్రీడలు అనేది విద్యార్థి దశలో కానీ యుక్త వయసులో కానీ మనిషికి చాలా అవసరం. ఈ రోజుల్లో ఈ బట్టి పట్టే కార్పొరేట్ స్కూళ్ళు కానీ కార్పొరేట్ కాలేజీలు కానీ ఓన్లీ చదువు 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 చదువు, దాని మీద విద్యార్థులకి మానసిక వికాసం కానీ మానసిక దృఢత్వం కానీ పెరగట్లేదు. ఏదన్నా వారికి చిన్నకి అనుకున్న శాతం మార్కులు రాకపోతే వారు మానసికంగా తట్టుకోలేక ఎన్నో ఆత్మహత్యలు జరుగుతాయి. అందుకని ఏ ప్రభుత్వం అయినా కానీ ఏ ప్రైవేట్ ఆర్గనైజేషన్లు కానీ క్రీడల్ని ప్రోత్సహించి క్రీడా నాణ్యతల్ని అన్ని క్రికెట్ అని కాదు అన్నిటిని కూడా ప్రోత్సహించి విద్యార్థులకి అందజేయాలని కోరుకుంటూ, గొర్రెల లక్ష్మీనారాయణ గారి ఫౌండేషన్ ఆధ్వర్యంలో గత 7 సంవత్సరాలుగా మరి గొర్రెల శ్రీధర్ గారు వారి తనయుడు యువతనే మరి మంచి ఉత్సాహంగా ఆనందంగా మంచి క్రీడల పోటీ ఏర్పాటు చేయడం చాలా ఆనందదాయకం. అయితే ఈ రోజుల్లో యువత 90% చిన్న దశలకు బాధ్యతలు అవుతారు. ఈ పండుగ వచ్చిందంటే కోడి పందాలు, పేకాట, జోజం అటువంటి వాటిని మళ్ళించి మంచి మార్గంలో నడిపించడం కోసం శ్రీధర్ గారు మంచి కార్యక్రమం పెట్టారు. ఇది మంచిగా మారడమే కాకుండా వాళ్ళ ఆరోగ్యానికి కూడా చాలా వ్యాయామం లాంటిది. అటు ఆరోగ్యము ఇటు మంచి మనసు కూడా కలిగినటువంటి ఈ యువతని ప్రోత్సహించి ముందుకు తీసుకెళ్ళినందుకు గురు శ్రీధర్ గారిని ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. టీమ్స్ ని సకాలంలో చక్కగా నడిపిన కరీం గారు కానీ, చిన్నా కానీ, సలార్ కానీ, సాయి కానీ, పాతాళ అందరూ కూడా చాలా చక్కగా ఇక్కడ టీం లీడ్ చేయడం తద్వారా ఈ రోజు కూడా ఇక్కడ మా 17వ వార్డులో ఉన్న యువకులందరూ కూడా ప్రతిరోజు ఇక్కడ వీక్షణ చేసి చిన్న ఏమైనా ఉన్నా సరే మా యువకులందరూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడ కూడా కార్యక్రమాలు చేసి ఇక్కడ ఉన్నందుకు వారికి కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తుంటూ ఇరు పార్టీలకి కూడా మరొకసారి శుభాభినందనలు తెలియజేస్తున్నాం. రన్నర్స్ కానీ మరొకసారి చాలా చక్కగా ఆడారు. కాకపోతే బాబ్జీ గారు పని మర్చిపోయి ఇవాళ మన టీంని చాలా చక్కగా ఆఖరి కూడా మర్చిపోయి ఈ రోజు మన దగ్గర ఉండటం జరిగింది. ఇప్పుడు చిన్న విరామం. లలిత హాస్పిటల్ ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ MBBS MS OBG DMAS ఫెలో ART. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ MBBS MS ఆర్థో. ట్రామా ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు PRP ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ICU సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా బేబీ సెంటర్ రోడ్, తాడిపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818 222 536. సెల్ 9121754595. విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం. తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్,
ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. హైదరాబాద్ నుండి యానం వెళుతున్న ఓ ప్రైవేటు బస్సుకు దొంగ నెంబర్ ప్లేట్తో అనుమతి కాగితాలు కూడా లేకపోవడంతో ఆర్టీఓ నాయక్ ఆ బస్సును సీజ్ చేశారు. ఇటువంటివే మరో 6 వాహనాలను కూడా సీజ్ చేశారు. ఆదివారం తెల్లవారుజామున ఉంగుటూరు టోల్గేట్ వద్ద బస్సులను తనిఖీ చేశారు. ప్రయాణికులను వేరే బస్సులో పంపించారు. సీజ్ చేసిన బస్సులను యాజమాన్యాలపై చర్యలు తీసుకుంటామని ఆర్టీఓ నాయక్ తెలిపారు. సంక్రాంతి పండుగ భోగి పండుగలతో ప్రారంభమవుతుంది. భోగి, సంక్రాంతి, కనుమ పండుగలు వరుసగా 3 రోజులు చేసుకుంటారు. హిందువులు ఈ పండుగను పెద్ద పండుగగా పిలుచుకుంటారు. ఈ పండుగకు సొంత గ్రామం నుండి వేరువేరు వృత్తుల ఉపాధి కోసం ఎక్కడికెక్కడో వెళ్ళి స్థిరపడిన వారంతా సంక్రాంతి పండుగకు సొంత గ్రామం, సొంత ఇంటికి చేరుకుంటారు. కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుకుంటారు. తొలి రోజైన భోగి పండుగన ఈ పెద్ద పండుగకు నాంది. ఆదివారం భోగి పండుగ కావడంతో తెల్లవారుజామునే పట్టణంలో, గ్రామాల్లో ఇళ్ల ముందు భోగి మంటలు వెలిగాయి. ఆదివారం తెల్లవారుజామున పూర్తిగా మంచు కప్పబడి ఉంది. మరోపక్క చలి. పట్టణంలో అన్ని రోడ్ల కూడల్లో భోగి మంటలు వేసి అక్కడ భోగి మంటల చుట్టూ ప్రదక్షిణ చేశారు. అయితే గతంలో భోగి పిడకలు ఎక్కువగా కనిపించేవి. ఇప్పుడు భోగి పిడకలు దాదాపు కనుమరుగయ్యాయి. తెల్లవారుజామునే అందరూ లేచి స్నానాలు చేసి భోగి మంట వద్దకు చేరి సరదాగా గడిపారు. ఇలాగా నున్నా టవర్స్లో ఈ భోగి మంటలు వేసి ప్రతి సంవత్సరం కూడా సాంప్రదాయబద్ధంగా ప్రతి ఒక్కరూ చక్కగా ఇందులో పాల్గొని సుఖ సంతోషాలతో, భోగ భాగ్యాలతో ఉంటారని, మేము అందరూ ఉండాలని, ప్రపంచంలో అందరూ కూడా ఉండాలని నున్నా టవర్స్ వారు అందరూ కూడా కోరుకుంటున్నారు. ఈ భోగి మంటలు వల్ల కొన్ని అనర్థాలు, అపార్థాలు అన్నీ తొలగి అందరూ ఒక దగ్గర చేరి ఈ భోగి మంటలు వేసుకోవడంలో చాలా ఇంకా అంతరార్థాలు చాలా ఉన్నాయి. ఈ భోగి మంటల వల్ల అందరూ కూడా ఈ భోగి మంటలు వేసుకుని మీ యొక్క చెడుని అందులో వేసేసి ఇక్కడి నుంచి 2024 ప్రతి ఒక్కరూ కూడా సుఖ సంతోషాలతో ఆనందంగా ఇంకా వృద్ధి చెందాలని కోరుకుంటూ, సంస్కృతి సాంప్రదాయాలకు సంక్రాంతి ప్రతీక అని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు. శనివారం రాత్రి పెంటపాడు వెలమపేటలో వెలమ యువజన సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన సంక్రాంతి సంబరాలు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. భోగి మంటను వెలిగించారు. ముగ్గుల పోటీలను, గంగిరెద్దు విన్యాసాలు, హరిదాసు పాటలు, చిన్నారుల కోలాట ప్రదర్శనలు తిలకించారు. పిల్లలకు భోగి పళ్ళు వేశారు. కోలాహలంగా జరిగిన సంక్రాంతి సంబరాల్లో మంత్రి కొట్టు సత్యనారాయణ ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వెలమ యువజన సంఘం అధ్యక్షులు కిలపర్తి వెంకటరావు, నిర్వాహకులు దాసరి అప్పన్న, రెడ్డి సూరిబాబు, బండారు వెంకటరావు, ఎంపీపీ దాసరి హైమావతి, జామికృష్ణ, సర్పంచి తాడేపల్లి సూర్యకళ, ఏఎంసీ ముప్పటి సంపత్ కుమార్, వ్యవసాయ సలహా మండలి జిల్లా అధ్యక్షులు కైగాల శ్రీనివాస్, మండల శాఖ అధ్యక్షులు కట్టుబోయిన కృష్ణప్రసాద్, ఉప సర్పంచ్ కొవ్వూరి ప్రసాద్ రెడ్డి, నల్లమిల్లి అంజిరెడ్డి, కె శివకిరణ్, కొవ్వూరి ప్రసాద్ రెడ్డి, కర్రి వరహాల్ రెడ్డి, కొవ్వలి భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మీరు ముందు నుంచి మా పెంటపాడు గ్రామానికి అన్ని రకాలుగా సహకరిస్తున్నారు. మీరేసిన పునాదితోటి మేము ఈ వెంటపాడు కళ్యాణ మండపాన్ని కలుపుకోగలిగాం. ముందు మీరు ఇచ్చిన డబ్బులు తర్వాత మళ్ళీ మేము పరపడపాడుగా వచ్చిన ప్రజాప్రతినిధుల సహకారం కానీ మా అందరూ దృష్టి కానీ చేస్తున్నారు. మీరు ఇప్పుడు దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రిగా ఉన్నారు. మా వెల్లపేట ఎమ్మెల్యేలకు గౌరవదేవం ఆలయం మరి మేము నిర్మాణం చేయాలనుకుంటున్నాం. దానికి మీ సహకారం కావాలి. ఆ నంబర్ చెప్పడం జరిగింది. అందరూ చెప్పినప్పుడు నేను అందరికీ
మీరు అభివృద్ధి చేయడానికి మనం సహకరించాలంటే మేము మీ వెనకాల ఉన్నప్పుడే ఇంకెవరైనా కలుగుతాం. మన రాష్ట్ర ప్రభుత్వం కూడా బాగా చేస్తుంది, ఎవరో ఏ పార్టీ కూడా చేస్తూ ఉంది. అలాగే అన్ని రకాలుగా కూడా మీరు సహకరించాలా. ఇంత అందంగా చరిత్రలో నిలిచిపోయే విధంగా ఇవాళ ఈ ఆలయం ఎన్ని తరాలు ఉంటుందో తెలియదు. మన పిల్లలు మనవలు మునిమనవలు అందరూ కూడా ఆ ఆలయాన్ని అలాగే మరి నిలబెట్టే విధంగా తరతరాలుగా నిలబడే విధంగా ఇక్కడ ఒక ఆలయాన్ని బ్రహ్మాండంగా నిర్మాణం చేయడం జరిగింది. మరి నిర్మాణానికి మరి నేను మాట ఇచ్చిన ప్రకారం నిలబెట్టుకున్నాను. అలాగే మీరు కూడా అప్పలు కానీ వెంకటరావు కానీ మరి మీరు ఇచ్చిన మాట కూడా రేపు రాబోయే ఎన్నికల్లో నిలబెట్టుకుని మీరందరూ కూడా సహకరిస్తారని ఆశిస్తున్నాను. ఎందుకంటే రాజకీయాలు ఏముంది, రాజకీయాలు ఉంటాయి, రకరకాలు ఉంటాయి. కానీ ఎప్పుడు కనపడిగా అంటే నాకు అభిమానాలు మీరు కూడా ఇప్పుడు నిలబెట్టుకోవచ్చు. ఇవాళ పెంటపల్లి గ్రామానికి నాకు ఇక్కడ సమస్య ఏంటో తెలుసు. ఇక్కడ ప్రధానంగా డ్రైనేజ్ సమస్య చాలా ఎక్కువగా ఉంది. దాని నిమిత్తం దగ్గర దగ్గర ₹1 పైన ఈ డ్రైనేజ్ నిమిత్తం ఇచ్చాను. ఒక 60 లక్షలు 3 సచివాలయాలకి 60 లక్షలు వచ్చిన మళ్ళీ ఒక 50 లక్షలు మళ్ళీ ఎస్సీ సప్లై మీద పెట్టి ఈ పూర్తిగా డ్రైనేజ్ బీసీ ఏరియాలో కానీ మన ఎస్సీ ఏరియాలో కానీ మళ్ళీ రెడ్డి ప్రాంతంలో కానీ అలాగే వెలంపేటలో కానీ ఈ మోడీ పక్కన డ్రైన్ కొన్ని ఎంత ముందుగా పెట్టాం. ఇంకా మిగిలినది కూడా డ్రైనేజ్ వ్యవస్థ బాగుంటేనే మన పరిస్థితులు బాగుంటాయి, ఆరోగ్యకరమైన పరిస్థితులు ఉన్నాయి. అందుకని దాని మీద దృష్టి పెట్టాం. మిగిలిన రోడ్లు కూడా ఏ రోడ్లో ప్రధానంగా ముందేలో అవి కొన్ని నిర్మాణం కొన్ని డిసైడ్ చేసాం. ఆ ప్రకారం ఆ రోడ్డు కూడా వేసుకెళ్తాం. ఏదేమైనా చెయ్యాలన్న ఆలోచనని దాని మీద అవగాహన అంటే నిధులు ఏ రకంగా తీసుకురావాలన్నది మీ అందరికీ తెలుసు. నిధులు ఏ రకంగా తీసుకొస్తారో అది మీ ఎవరు అందరూ చేసే కార్యక్రమం ఏంటో మనం చేసే కార్యక్రమం ఏంటో మీ అందరికీ తెలుసు. అందుకని ఖచ్చితంగా పెంటపాడు గ్రామానికి సంబంధించి ప్రత్యేకంగా నేను దీనికి శ్రద్ధ తీసుకుంటాను. వాళ్ళు మనకి MDU ఏదైనా ఈ గార్బేజ్ డోర్ టు డోర్ కలెక్షన్ కి సంబంధించి ఒక వెహికల్ మనం ఇవ్వడం జరిగింది. ఆ ఒక్కటి సరిపోవట్లేదని చెప్పారు. దానికి ఆ ప్రెసిడెంట్ గారు ఇంకొక వెహికల్ వస్తే బాగుంటుందని అని చెప్పారు. నేను 2 వెహికల్ కావాలని చెప్పాను. త్వరలో 2 వెహికల్స్ మన పెంటపాడు గ్రామానికి ఈ డోర్ టు డోర్ కలెక్షన్ ఇచ్చి వెలమ యోజన సంఘం ఆధ్వర్యంలో ఈరోజు సంక్రాంతి సంబరాలు నిర్వహించడం జరుగుతున్నది. మన సంస్కృతి సాంప్రదాయాలు నేటి తరం వారికి తెలిసే విధంగా, వారు పాటించే విధంగా గతంలో జరిగే మన సాంప్రదాయం ఏదైతే ఉందో వాటన్నింటినీ కూడా ఇక్కడ ప్రదర్శన చేసి అందరినీ కూడా ఉత్సాహపరిచి సంక్రాంతి సంబరాలు మునిగి తేలుతున్నారు వెల్లంపేటలో. వారందరికీ కూడా మా ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు ముగ్గుల పోటీలు, మహిళలకు పిండి వంటల పోటీలు నిర్వహించడం జరిగింది. ప్రతిదానికి కూడా మొదటి బహుమతి ₹5,000, రెండవ బహుమతి ₹3,000, మూడవ బహుమతి ₹2,000 బహుమతులు ఇవ్వడం జరుగుతున్నది. అదేవిధంగా సాంస్కృతిక కార్యక్రమాలతోటి అందరూ కూడా ఈ సంక్రాంతి సుఖ సంతోషాలతో గడపాలని చెప్పి ముందుగా ఈ సంక్రాంతి సంబరాలు నిర్వహించడం జరుగుతుంది. సంఘానికి నిమిత్తం ఎంతో ఆరోగ్యంగా అందరూ కూడా ఈ దేవాలయానికి అవుతుందనే చూసుకోవడంలో మీరు సెకండ్ టైం కూడా ఇవ్వటం, అలాగే ఈ సంక్రాంతి సంబరాలకి పిల్లగానే వచ్చి ఎన్ని కార్యక్రమాలున్నా మన పెంటపాడు అంటే ఆయనకి ఎంతో అభిమానం. అలాగే మన ప్రజలందరూ కూడా మనకి ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరూ కూడా మనం ఆలోచించుకోవాలి. ఈయన మన పుట్టు సత్యనారాయణ గారు
గడిచిన కాలం అంతా కూడా ఎన్ని విధాలుగా అభివృద్ధి కార్యక్రమాలకి మన తాడేపల్లిగూడెం అంత అభివృద్ధిలోకి అవడానికి కూడా కారణం మన డిప్యూటీ సీఎం గారు. అది మనం చాలా భవిష్యత్తులో తెలుసుకోవాలి. వేలమేమ సంఘం వద్ద సంక్రాంతి సంబరాలు సాంప్రదాయబద్ధంగా యువతకి మహిళలకు అందరూ కూడా క్రీడా స్ఫూర్తితో సాంప్రదాయబద్ధంగా మన భారతీయ సాంప్రదాయం అలాగే తెలుగువారికి సంక్రాంతి ఎంతో పవిత్రమైంది. ఆటపాటలతో సంక్రాంతి ఈ మకర సంక్రాంతి ఉత్సవాలు వేలమేమ సంఘం తరపున ఎంతో వైవిధ్యంగా జరిగాయి. అందరూ కూడా సుఖ సంతోషాలతో ప్రజలందరూ కూడా అన్ని రంగాల్లో కూడా సుఖ సంతోషాలుగా ఉండాలని ప్రతి సంవత్సరం ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో అందరూ కూడా తొలతూగుతూ ఎంతో చదువుకున్న వారు బాగా పై చదువులకు వెళ్ళాలని వ్యవసాయ రంగంలో ఉన్నవాళ్ళు అధిక ఉత్పత్తులు పెంచుకునే విధంగా అందరిని కూడా ఆ భగవంతుడు చల్లగా చూడాలని అలాగే ఇక్కడ వేలమేమ సంఘం ఎప్పుడు కూడా అందరినీ కూడా ఈ గ్రామంలో మంచి జరగాలని శాంతిగా పూజలు కానీ ఏవైనా సరే చేయడానికి అందరూ సహకరించిన పెద్దలకు అందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసి సెలవు తీసుకుంటున్నాను. సంక్రాంతి సంబరాల్లో భాగంగా టీసీసీ తన పరిధిలో ప్రేక్షకుల కోసం భోగి పండుగ రోజున ప్రతి సంవత్సరం మాదిరిగానే హలో మీకోసం లైవ్ కార్యక్రమం నిర్వహించింది. విజేతలకు చీరలను బహుమతిగా అందించారు. పట్టణం నుండి 5గురిని, రూరల్ ప్రాంతాల నుండి 5గురిని ఎంపిక చేశారు. పండుగకు 3 రోజుల ముందుగా టీసీసీలో పేర్లు ఫోన్ నెంబరు పేరుతో రిజిస్ట్రేషన్ చేసుకుంటుంది. అందులో నుండి లైవ్ కార్యక్రమంలో డ్రా తీసి ఆ ఫోన్ నెంబర్కు టీసీసీ ఫోన్ చేసినప్పుడు ఫోన్ ఎత్తగానే ఎవరైతే హలో మీకోసం అంటారో వారే విజేతలవుతారు. భోగి పండుగైన ఆదివారం నాడు లైవ్ కార్యక్రమం నిర్వహించి డ్రా తీసి విజేతలను ఎంపిక చేశారు. పట్టణ పరిధిలో హౌసింగ్ బోర్డు సమీపంలోని హర్షిత, వేకర్స్ కాలనీ నుండి పిడుగు హైమావతి, రాకెట్ పార్క్ ఏరియా నుండి బి సౌజన్య, బ్యాంకు కాలనీ నుండి కనక మహాలక్ష్మి, కొబ్బరి తోట నుండి లక్ష్మి విజేతలుగా నిలిచారు. గ్రామీణ ప్రాంతాల నుండి ఉంగుటూరు మండల విఏపురం నుండి నూకల శ్రీదేవి, చేబ్రోలు నుండి పి దుర్గమ్మ, నిడమర్రు మండలం డి గోపవరం నుండి అరుణాదేవి, పెంటపాడు నుండి దాక్షాయిని, ఉప్పాకపాడు నుండి బేబీ విజేతలుగా నిలిచారు. ఈ ప్రోగ్రాంను టీసీసీ ఎండీ కందులపాటి శ్రీనివాస్ ఆధ్వర్యంలో మేనేజర్లు వైఎన్వి రమేష్ పర్యవేక్షణలో కొండబాబు నిర్వహణలో కార్యక్రమం జరగ్గా యాంకర్గా జ్యోతి వ్యవహరించారు. మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా అత్యంత ఘనంగా తెలుగువారు జరుపుకునే వేడుక సంక్రాంతి పండుగని ఎయిర్ స్క్రిప్ట్ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు దూలం నాగరాజు అన్నారు. ఆయన ఆధ్వర్యంలో స్థానిక లైన్ పదం కుమార్ గుప్తా ఎయిర్ స్క్రిప్ట్ వాకర్స్ భవనం వద్ద భోగి పండుగ వేడుకలు జరిగాయి. హాజరైన వాకర్స్ను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ సంక్రాంతి ముఖ్యంగా వ్యవసాయదారుల పండుగ అని, పాడి పంటలు ఇంటికి చేరుకున్న అనంతరం శుభ సందర్భంలో తమకు ఉన్నంతలో అందరికీ సాయపడటం అనే సాంప్రదాయాన్ని పాటిస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్సీ కప్పల నరసింహమూర్తి, జిల్లా కార్యదర్శి వనచర్ల నాగేంద్ర ప్రసాద్, పూర్వ అధ్యక్షులు రాగిరెడ్డి నాగవర ప్రసాద్, వాకర్స్ పెద్దలు మాకా శ్రీనివాస్, పులగం బుచ్చిరెడ్డి, ఏఆర్కే సత్యనారాయణమూర్తి, జిఎస్ఎన్ మూర్తి, కె నోకరాజు, కుంట్ల కనకదుర్గ, చల్లా ఇందిరాకుమారి, మల్లిపూడి షిరిడి, దూలం సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. 2024 సంవత్సరము శోభాకృత నామ సంవత్సరం సందర్భంగా ఈ తాడేపుగూడెం ఎయిర్ స్క్రిప్ట్ వాకర్స్ అసోసియేషన్ వాళ్ళు నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క మూకమ్మడి భోగి పండుగ సందర్భంగా పెద్ద భోగి మంటతో పాటుగా ముఖ్యంగా సాంప్రదాయ దుస్తుల్లో వచ్చి అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా సాంప్రదాయ దుస్తుల్లో చక్కగా మన యొక్క సంస్కృతి, హైందవ సంస్కృతి ఉట్టిపడే విధంగా, మన భారత జాతి యొక్క సంస్కృతి ఉట్టిపడే విధంగా ఈరోజు అందరూ కూడా రావడం చాలా ఆనందదాయకం. మరి ఈ యొక్క టీము మాకు నాగరాజు గారు కానీ, సారథి గారు కానీ, లేదా మిగతా టీం అందరూ కూడా చాలా ఆనందంగా ఇవన్నీ ఏర్పాట్లు చేసినందుకు వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తారు. అందరూ కూడా ఈరోజు భోగి పండుగ సందర్భంగా వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సంస్కృతి సంప్రదాయాలకు పుట్టినటువంటి మన ఎయిర్ స్క్రిప్ట్ వాకర్స్ అసోసియేషన్ వారు ప్రతి సంవత్సరం కూడా నిర్వహిస్తున్నటువంటి ఈ భోగి పండుగను మన ప్రాంగణం నందు నిర్వహించుకోవడం మన ప్రెసిడెంట్ గారు అయినటువంటి నాగరాజు గారి ఆధ్వర్యంలో దీన్ని నిర్వహించుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఇదే విధంగా జిల్లాలోని ఇంటర్నేషనల్ కూడా మన జిల్లాకి మన యొక్క ఎయిర్ స్క్రిప్ట్ వాకర్స్ అసోసియేషన్కి మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకొస్తారని, ఈ సంవత్సరం మన టీం యొక్క అభివృద్ధిని చూసి ఇంటర్నేషనల్ మంచి అవార్డ్స్ వస్తాయని ఆశిస్తూ భోగి పండుగ సందర్భంగా
మా అసోసియేషన్ సభ్యులందరూ కూడా, పెద్దలు సభ్యులు అందరూ కూడా సంప్రదాయ దుస్తుల్లో రావడం గత 8 సంవత్సరాలుగా ఆనవాయితీగా కొనసాగిస్తున్నాం. ఈ సంవత్సరం కూడా అదే ఆనవాయితీని ఆటంకం లేకుండా కొనసాగిస్తూ మన భవనం ముందు పెద్ద భోగి మంటను చేసుకుని ఈరోజు భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ శుభాకాంక్షలు మన ప్రజలందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం. ఏపీ జగనన్న భూ హక్కు చట్టం జీవో కాపీలను రైతు సంఘం ఆధ్వర్యంలో పెంటపాడులోని 4వ వార్డులో భోగి మంటలతో వేసి దహనం చేశారు. ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు చిర్ల పుల్లారెడ్డి మాట్లాడుతూ, కొత్తగా రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన భూ సంస్కరణ చట్టం వలన రైతులకు లాభం కంటే నష్టమే ఎక్కువగా ఉందన్నారు. చట్టం వలన సన్న, చిన్నకారు రైతులు తమ సమస్యలపై హైకోర్టు వరకు వెళ్లే పరిస్థితి లేక భూమిని కోల్పోయే పరిస్థితి ఉందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఈ భూ హక్కు చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బంకూరు నాగేశ్వరరావు, శిరవరపు రంగారావు, రైతులు అక్కయ్య, బాలాజీ, ధనరాజ్, చంటి, శ్రీనివాస్, కొయ్యన్ రామారావు తదితరులు పాల్గొన్నారు. తాడేపల్లిగూడానికి అతి సమీపంలో ఉన్న కుంచినపల్లి గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి గుడికి సింగం పట్టాభి జానకమ్మ సేవా ట్రస్ట్ తరపున వారి కుమారులు సింగం సుబ్బారావు, సింగం కృష్ణలు 1,116 రూపాయలు విరాళాన్ని అందజేశారు. శనివారం కుంచినపల్లి గ్రామంలోని ద్వారకానగర్లో 600 గజాల్లో నిర్మిస్తున్న దేవాలయ ట్రస్ట్ చైర్మన్ దాసరి మల్లికార్జునరావు, కమిటీ సభ్యులు ఆత్మకూరి వీర వెంకట పవన్ కుమార్ తదితర కమిటీ సభ్యుల సమక్షంలో ఆర్థిక విరాళాన్ని అందజేశారు. మన కుంచినపల్లిలోని ద్వారకా నగరంలోని శ్రీ భూదేవి శ్రీదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర గుడి ఆలయం నిర్మించడం చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ మల్లికార్జునరావు గారు కానివ్వండి, అదేవిధంగా మన పవన్ కుమార్ కానీ, ఇక్కడ ఉన్నటువంటి మన రెడ్డి గారు, ఈ బృందం అంతా కూడా ఎంతో కష్టపడి భగవంతుడి ఆశీస్సులతో ఈ రోజున ఇక్కడ గుడి నిర్మాణించి నన్ను విలారం అడుగుతూ జరిగింది. ఆ రోజున నేను ఒకటి చెప్పా, భగవంతుడు ఆశ ఉంటే కనుక మీ దగ్గరికి వస్తానని చెప్పి అనుకున్నా. ఈ రోజున మా అమ్మ, మా నాన్నగారు అయినటువంటి సింగం పట్టాభి జానకమ్మ సేవా ట్రస్ట్ ద్వారాగా వాళ్ళిద్దరూ సంపూర్ణంగా మమ్మల్ని భగవంతుడు రూపంగా ఎక్కువగా చూసుకునే వ్యక్తులు మేము, మా తల్లిదండ్రులని. వాళ్ళ పేరు మీద ఈవేళ 1,116 రూపాయలు మన కళ్యాణ వెంకటేశ్వర స్వామి గుడికి ఇవ్వటం చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా ఇక్కడ తమ్ముడు కానీ, నేను కానీ, ఇంకో మా తమ్ముళ్ళు కానీ ఎవరు కూడా మేము ఏదైనా ఒక బాట మీద నడుస్తాం. భగవంతుడి ఆశీస్సులకి ఏదైనా కావాలంటే ఏదైనా సరే నువ్వు ముందు ఉన్నందుకు చాలా ఆనందం అని చెప్పేసి తమ్ముడు చెప్తాం. ఆ భగవంతుడికి 1,116 రూపాయలు ఇవ్వటం చాలా ఆనందంగా ఉంది. శ్రీ గిరిజన రత్న సింగం పట్టాభి జానకమ్మల సేవా ట్రస్ట్ తరపున ద్వారకా నగర్ కుంచినపల్లి గ్రామం నందు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణాన్ని చేపట్టిన దాసరి మల్లికార్జునరావు గారు, కమిటీ చైర్మన్ గారు, వీర వెంకట పవన్ కుమార్ గారు, అలాగే కమిటీ సభ్యులందరికీ కూడా ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఏదైతే ఈ యొక్క భక్తి పరవశంలోనే కానీ, భక్తి ఈ సనాతన ధర్మంలో పూజలు చేస్తూ ఈ యొక్క సమాజాన్ని ఆయుర ఆరోగ్యాలతో, ఐశ్వర్యాలతో నిలపాలంటే ఒక భక్తి అలాగే శ్రద్ధలతో ఎన్నో కార్యక్రమాలు చేపడుతుంటారు. అందులో భాగంగా ఈరోజు సింగం పట్టాభి జానకమ్మల సేవా ట్రస్ట్ ఏదైతే ఉందో వారి తరపున మా సింగం బ్రదర్స్ అందరం కూడా 1,116 రూపాయలు కమిటీ వారికి ఇవ్వడం జరిగింది. మాకు అత్యంత ఆప్తులైనటువంటి మా మిత్రుడు సింగం సుబ్బారావు గారు మేము ఏదైతే నిర్మించు తలపెట్టినటువంటి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దేవాలయం నిర్మాణానికి మా మిత్రుడు గిరిజన రత్న సింగం పట్టాభి జానకమ్మల సేవా ట్రస్ట్ పేరు మీద ఈరోజు ఆలయ నిర్మాణానికి 1,116 రూపాయలు వారు ఈ నిర్మాణానికి ఇచ్చినందుకు ఈ ట్రస్ట్ అండ్ కమిటీ వారి తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ, మాకు మునుముందు ఈ దేవాలయానికి ఇంకా విరాళాలు ఇచ్చి మీ వంతు కృషి చేసి ఈ నిర్మాణంలో భాగంగా మంచి మనసుతోటి, మంచి సదుద్దేశంతో ఈ ఆలయ నిర్మాణానికి మాకు సహకరించవలసిందిగా కోరుతూ మా మిత్రుడికి
ఆ భగవంతుడు చక్కటి ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని ప్రసాదించి. స్థానిక దినపత్రిక సమతాంధ్ర యాజమాన్యం తూమ్ పార్థసారథి పత్రిక తరపున క్యాలెండర్ను శనివారం సాయంత్రం ఆవిష్కరించారు. ఆర్టీసీ డిపో వద్ద వెంకటేశ్వర స్వామి సన్నిధిలో సాయి సిద్ధార్థ్ హాస్పిటల్ వైద్యులు డాక్టర్ మహిధర్, సత్య డెంటల్ స్పెషాలిటీ వైద్యులు డాక్టర్ కోడూరి భాను సత్యనారాయణ చేతుల మీదుగా ఆవిష్కరింపజేశారు. అతిథులుగా తిరుమల బిల్డర్స్ అధినేత తిరుమల సూరిబాబు, సంఘం సేవకులు మండా బ్రహ్మాజీ, న్యాయవాది ఆకాష్, నోకల మహేష్, వట్టి బుజ్జి, కొలచన గోపాల్, మల్లుల విజయ్, బూర్గుల భాను శ్రీనివాస్, జిఎం రాజు, జీకే ఎలక్ట్రికల్స్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు. వక్తలు మాట్లాడుతూ గత 23 సంవత్సరాలుగా తూము పార్థసారథి ఈ నూతన సంవత్సరం 2024 సమతాంధ్ర న్యూ ఇయర్ క్యాలెండర్ ఆవిష్కరణకి ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారాలు. లాస్ట్ ఇయర్ కూడా ఆవిష్కరణకు హాజరయ్యాం. ఇంకొక సంవత్సరం పెద్దదై సమతాంధ్ర 2024 ఓపెనింగ్ కూడా వచ్చాం క్యాలెండర్ ఆవిష్కరణకి. ఈ సమతాంధ్ర పత్రికని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని ఆ భగవంతుడు సారథి గారికి అలాంటి శక్తి సామర్థ్యాలు అన్ని విధాలా ప్రసాదించాలి. ప్లస్ ఆ పాత్రికేయ వృత్తిలో ఆయన చేయగలిగిన శక్తి ధనాపేక్ష లేకుండా నిస్వార్థంగా చేయగలుగుతున్నారు. ఆయనకి ఆ శక్తి సామర్థ్యాలు ఉండాలి, ఆయురారోగ్యాలు అన్నీ కలగాలని కోరుకుంటూ ఈ సమతాంధ్ర పత్రిక దినదినాభివృద్ధి చెందుతూ వచ్చే సంవత్సరం ఇంకా పెద్దగా ఉండాలి అని కోరుకుంటూ సారథి గారికి శుభాకాంక్షలు చెప్తూ. సమాజంలో అత్యంత గౌరవప్రదమైన వృత్తుల్లో మొదటిది ఉపాధ్యాయ వృత్తి అయితే రెండవది పాత్రికేయ బాధ్యతల నా ఉద్దేశం. అలాంటి బాధ్యతని నిస్వార్థంగా, ఎలాంటి స్వార్థం లేకుండా, ఎలాంటి ధనార్జన భయాలు లేకుండా ప్రజలకి స్వచ్ఛమైన సమాచారాన్ని అందించడంలో పార్థసారథి గారు ముందున్నారని సభాముఖంగా నేను ముందుకు తెలియజేస్తున్నాను. తాడేపల్లిగూడెంలో పూర్వం సీనియర్ పాత్రికేయులు శ్రీ ఎద్దనపూడి సుబ్బారావు గారు అలాగే నిర్భయంగా ఏ విషయాన్నైనా సరే ప్రజలకు చేరవేసేవారు. ఎలాంటి ధనార్జనకి ఆయన లొంగక నిస్వార్థంగా ఆయన సేవకి అంకితమై చేశారు. అలాగే భవిష్యత్తులో కూడా పార్థసారథి గారు ఆయన జీవితాన్ని అలా కొనసాగించాలని, అలాగే సూరిబాబు గారు స్నేహితులు చెప్పినట్టుగా ఎలాంటి పని చేయడానికైనా సరే ఆర్థిక వనరులు ఖచ్చితంగా కావాలి, లేకపోతే మనుగడ సాగదు. అలాంటిది కూడా ఆయన తోడ్పాటును అందివ్వాలని మేము కూడా అందిస్తామని సభాముఖంగా తెలియజేసుకుంటూ, పార్థసారథి గారు గత 25 సంవత్సరాలు 30 సంవత్సరాలుగా ఇదే రంగంలో ఉంటూ విలేకరుగా చేస్తూ తర్వాత సమతాంధ్ర పత్రికను సొంతంగా నెలకొల్పి అపారమైన అనుభవంతో ఈ రంగంలో ఇంతకాలం పనిచేస్తున్నారు. ముఖ్యంగా పత్రికాధిపతి అనగానే ఎక్కడ చోట కమర్షియల్, ఏదో చోట లాలూచి పడ్డాలని ఇలాంటి చాలా పత్రికలు చూస్తూ వస్తున్నాం. కానీ ఈ పాతికేళ్ల ఈ పత్రికా రంగంలో ఈయన ఉంటున్న పరిస్థితిని చూస్తే ఎక్కడ ఏ విధమైన ప్రలోభాలకు లోను కాకుండా నిజాన్ని నిర్భయంగా ఈ పత్రిక ద్వారా ఈయన తెలియజేస్తూ, సో ధనార్జన అనే లాభాపేక్ష లేకుండా విలువలకు ప్రాధాన్యం ఇస్తూ ఈ ఫీల్డ్లో గత ఇన్ని సంవత్సరాలుగా ఇతను చేస్తున్న కృషిని ఖచ్చితంగా మనందరూ అభినందనీయం. ఈయన చేస్తున్న కృషి. సమతాంధ్ర పత్రిక గత 15 సంవత్సరాలుగా తాడేపల్లి పట్టణంలో నిజాన్ని నిర్భయంగా రాస్తూ నీతి నిజాయితీతో సమతాంధ్ర పత్రిక తాడేపల్లిలో తీసుకురావడం నాకు చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా పత్రిక నడుపుతామంటే అది కత్తి మీద సాము లాంటి ఒక పత్రికను నడపాలంటే నీతి నిజాయితీతో నడపాలి అంటే అది చాలా సొంతమైన ఆశయాలు ఉండాలి. దానికి తగ్గట్టుగా మనం పత్రిక నడిపినప్పుడే ఆ పత్రిక యొక్క విలువలు అనేది ప్రజల్లోకి మనం తీసుకెళ్ళవచ్చు. ఈ సందర్భంగా నేను చెప్పేదంటే నేటి పత్రికా రంగంలో విలువలు అనేవి కొరవడుతున్నాయి. అలాంటి పత్రికా రంగంలో విలువలు ఎప్పుడైతే కొరవడాయో సమాజంలో పేద మధ్య తరగతి ప్రజలకు సరైన న్యాయం చేకూర్చలేము. పత్రికా రంగంలో పాత్రికేయులకు పాత్ర పేదవాడి మనం తరపున ఉండాలి తప్ప పెద్దల తరపున మనం ఇప్పుడు కూడా పాత్రికేయుడు ఉండరాదు. భోగి సంక్రాంతి పండుగను పురస్కరించుకొని తాడేపల్లిగూడెం పాతూరులో సంజీవనగర్ మున్సిపల్ స్కూల్ వద్ద పాతూరు యూత్ నాయకుడు దాట్ల జగన్నాథరాజు 10 మంది వృద్ధులకు బియ్యము, చీరలు పంపిణీ చేశారు. ఆదివారం ఉదయం జరిగిన ఈ కార్యక్రమంలో పాతూరు యూత్ నాయకులు సుంకర ధనబాబు, నీలం సురేష్, ఆకులగిరి, పర్నా దొరయ్య, గోపి, శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు సేవా కార్యక్రమాలు చేసి పాతూరు యూత్ను అభినందించారు.
నేను ఈరోజు ఎప్పుడు ఏ కార్యక్రమం చేసినా కానీ పాతూరులో ఉన్న పెద్దలు కానీ మా మిత్రులు పాతూరు సభ్యుల యొక్క సహాయ సహకారాలు వాళ్ళ ఆశీస్సులతోనే ఏ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. రానున్న రోజుల్లో ఏ కార్యక్రమం చేయాలన్నా కానీ ఇక్కడ పాతూరులో ఉన్న పెద్దలు కానీ మా పాతూరు సభ్యుల యొక్క సహాయ సహకారాలు ఆశీస్సులతోనే ఎప్పుడూ కూడా వాళ్ళతో ఒక కుటుంబ సభ్యుడిగా ఉంటూ ప్రతి కార్యక్రమంలో కూడా ఇది నేను చేస్తున్నట్టు కాదు, వాళ్ళ సహాయ సహకారాల్లో సహకారంతో చేస్తున్న కార్యక్రమం. ఆ భగవంతుడు మా పాతూరు సభ్యులందరికీ కూడా అష్టైశ్వర్యులు ఆయురారోగ్యాలు ఇచ్చి రానున్న రోజుల్లో మా అందరం కూడా ఉన్నత స్థానంలోకి వెళ్ళాలని, అలాగే ప్రతి మంచి కార్యక్రమంలో వాళ్ళతో పాటు నన్ను కూడా భాగస్వామ్యం చేసే విధంగా భగవంతుడు ఆశీస్సులు ఇవ్వాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. పాతూరులో ఉన్నటువంటి మా పాతూరు యూత్ సభ్యులు డాక్టర్ జగన్నాథరాజు తమ్ముడు ప్రతి సంవత్సరం కూడా పేదలకి ఉచితంగా బట్టలు అలాగే బియ్యం కూడా తను అందజేయడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం ఇంత మంచి కార్యక్రమం చేస్తున్నటువంటి తమ్ముడిని అభినందిస్తూ రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి మంచి కార్యక్రమాలు చేయడానికి ఆ భగవంతుడి ఆశీర్వాదం ఉండాలని, మాకు పాతూరు యూత్ సపోర్ట్ కూడా ఇప్పుడు కూడా తమ్ముడు దాట్ల జగన్నాథరాజుకు ఉంటుందని తెలియజేస్తూ జై హింద్, జై భారత్, జై శ్రీరామ్. తాడేపల్లిగూడెం పాతూరు యూత్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కూడా మా మిత్రుడు జగన్నాథరాజు గారు పేదలకి పండుగ రోజున తన వంతుగా ఏదో ఒకటి సహాయం చేయాలనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం కూడా ఒక ఆనవాయితీగా ఈ భోగి రోజున వారికి కావాల్సిన కుటుంబ అవసరాలకు కావాల్సిన సరుకులు అలాగే వారికి నూతన వస్త్రాలు అందించడం ఎప్పటి నుంచో ఆనవాయితీగా వస్తుంది. దాంట్లో భాగంగా ఈ రోజున ఇక్కడ మా స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది పేదలకు బట్టలు అలాగే బియ్యం సరుకులు అందించడం జరిగింది. ఇటువంటి మంచి కార్యక్రమాలు జగన్నాథరాజు గారు ప్రతి సంవత్సరం కూడా ఇది కంటిన్యూ చేయాలని, అలా కంటిన్యూ చేసే విధంగా ఆ దేవుడు అష్టైశ్వర్యాలు అతనికి ప్రసాదించి మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించి మా అందరినీ కూడా ఇటువంటి మంచి కార్యక్రమంలో భాగస్వామ్యం చేసినందుకు మరోసారి జగన్నాథరాజు గారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ పెంటపాడులోని ప్రభుత్వ పోస్ట్ బేసిక్ స్కూల్లో ఆదివారం సాయంత్రం రెడ్డి యువజన సేవా సంఘం ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. ముగ్గుల పోటీలు నిర్వహించి వివిధ హోదాల్లో ఉన్న 11 మందికి సత్కారం చేశారు. ముగ్గుల పోటీల్లో ప్రథమ విజేతకు ఫ్రిడ్జ్, రెండవ ప్రైజ్గా వాషింగ్ మిషన్ అందజేశారు. పిల్లలకు భోగిపళ్ళు వేశారు. రెడ్డి యువజన సేవా సంఘం అధ్యక్షులు కొవ్వూరి నాగేంద్ర రెడ్డి, ఉపాధ్యక్షులు నల్లమిల్లి విజయానంద రెడ్డి, సెక్రటరీ గుడిమెట్ల శ్రీనివాస్ రెడ్డి తదితరుల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ కొవ్వూరి ప్రసాద్ రెడ్డి, ఏఎంసీ డైరెక్టర్ కర్రి వరహాల్ రెడ్డి, కేబుల్ ఆపరేటర్ కొవ్వూరు శ్రీనివాస్ రెడ్డి, మేడపాటి విజయానంద రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ముగ్గుల పోటీల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి బహుమతులను అందజేశారు. నేను ఎందుకన్నా ఇంకా బాగా వేసాను, నిన్ను పట్టుకెళ్ళిపోవాలని దేవుని ప్రార్థిస్తున్నాను. మీరందరూ ఇక సంక్రాంతి శుభాకాంక్షలు చెప్తూ ఆయన ఆరోగ్యాలతో అందరూ బాగుండాలి. రెడ్డి యువజన సంఘం తరఫున జిల్లా తాడేపల్లి నియోజకవర్గం తరఫున ఇక్కడ ఏర్పాటు చేసిన పండుగ సంక్రాంతి ఉత్సవాల సందర్భంలో భోగి పండుగ రోజున మహిళలకి ముగ్గుల పోటీలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పోటీల్లో పాల్గొన్న వాళ్ళందరికీ నా శుభాకాంక్షలు. నేను అన్నవరం దేవస్థానానికి డైరెక్టర్గా నియమితులయ్యాను. మన వారు ఎవరైనా సరే అన్నవరం వెళ్ళదలుచుకున్న వాళ్ళు తెలియజేస్తే వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు అక్కడ ఏర్పాటు చేస్తానికి ఇదిగా ఉన్నాం. నియోజకవర్గ స్థాయిలో ముగ్గులు పోటీ నిర్వహించడం జరిగింది. చక్కని ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ పోటీలు జరిగినాయి. ఇందులో విజేతలుగా ముగ్గురికి, మిగతా వాళ్ళందరికీ కన్సలేషన్ ప్రైజులు ఇవ్వడం జరిగింది. ఇంత మంచి కార్యక్రమానికి సహకరించిన మా తాడిపూడి నియోజకవర్గ రెడ్డి సోదరిమణులందరికీ నా శుభాకాంక్షలు. అంతేకాకుండా భవిష్యత్తులో మన అందరం కూడా ఒకటే మాట మీద ఉండి ఈ సేవా సంఘం ద్వారా అందరికీ ఉపయోగపడేలాగా మంచి వాతావరణంలో మనందరం కలిసికట్టుగా ముందుకెళ్తే ఏదైనా సాధించడానికి మనకు అవకాశం ఉంటుంది. అందువల్ల ఇలాంటి కార్యక్రమాలు పండగల్లో జరుపుకోవడం అంటే మనమందరం ఒకళ్ళొకళ్ళు కలుసుకోవడం, ఒకళ్ళని గౌరవించుకోవడం, ఇలాంటి వీటి వల్లే మనకి సాధ్యమవుతుంది. అందువల్ల ఈ సంవత్సరం ఇలా నిర్వహించాం. వచ్చే సంవత్సరం కూడా మరింత సమర్థవంతంగా నిర్వహించడానికి దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నియోజకవర్గ రెడ్డి సంక్షేమ సంఘం సేవా తరఫున ఈ రోజున కార్యక్రమంలో భాగంగా సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఈ రోజున
ముగ్గుల పోటీలు ఏర్పాటు చేయడం జరిగింది ఆడవారికి. ఆడవాళ్ళందరూ దీంట్లో చాలా చురుగ్గా పాల్గొని మొత్తం అందరూ కూడా తమ యొక్క కళని ప్రదర్శించారు. ఆ కళలో భాగంగా దీంట్లో 3 ప్రైజులు ఇవ్వడం జరిగింది. మొదటి ప్రైజ్గా ఫ్రిడ్జు, రెండో ప్రైజ్గా వాషింగ్ మిషన్, మూడో ప్రైజ్గా గ్రైండర్ ఇవ్వడం జరిగింది. అలాగే పాల్గొన్న వారందరూ కూడా ఏ విధంగా అసంతృప్తి చెందకుండా ఉండడం కోసం వాళ్ళందరికీ కూడా కన్సోలేషన్ బహుమతులు ఏర్పాటు చేయడం జరిగింది. వచ్చిన ఆహ్వానితులందరికీ కూడా అన్ని ఏర్పాట్లు మా సంఘం తరఫున ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సేవా కార్యక్రమాలు మా సంఘం తరఫున ఇలాగే చేస్తూ ఎవరికి ఏ విధమైన ఇబ్బందులు ఉన్నా మన సేవా సంఘం తరఫున మన సంఘాన్ని పటిష్టం చేసుకుంటూ మన సంఘంలో ఎవరికి ఏ ఇబ్బందులు లేకుండా మేము కృషి చేస్తామని పాటుపడతామని సంఘం వారి వెనకాల ఉంటుందని. భోగి పండుగ సందర్భంగా దెంద్యాలవారి వీధిలో దుర్గాదేవి పిరమిడ్స్ ధ్యాన కేంద్రం వానపల్లి కొండబాబు, సునీత దంపతుల ఇంటి వద్ద భోగి మంటల కార్యక్రమాన్ని పిరమిడ్స్ సొసైటీ సభ్యులు వేడుకగా నిర్వహించారు. ధ్యానులు అందరూ సామూహిక ధ్యానం చేశారు. గొబ్బిళ్లు ఏర్పాటు చేసి శ్రీకృష్ణుడికి రేగి పండ్లు, ధ్యాన మహిళలకు పాటలు పాడుతూ గొబ్బెమ్మల చుట్టూ తిరిగారు. ఈ కార్యక్రమంలో పిరమిడ్ సొసైటీ సభ్యులు వానపల్లి కొండబాబు, సునీత దంపతులు, కారుమూరి వేణుకుమారి, కుంట్ల రామ్మోహన్ రావు, కనకదుర్గ దంపతులు, శానం గోవిందరావు, వీరన్న చౌదరి, కొర్లేపర కుమారి, గోపీలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. మన సాంప్రదాయాలు, మన పండుగలు మనకు ఎన్నో విషయాల్ని నేర్పుతుంది. ఈ సాంప్రదాయాన్ని మనం భావితరాలకు కూడా అందించాలి. అందరికీ కూడా ఈ భోగి, సంక్రాంతి, కనుమ సంబరాలు మరి ఇందులో ఉన్నటువంటి విశిష్టత ప్రతి ఒక్కరు కూడా తెలుసుకొని ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నత స్థితికి ఎదగాలి అంటే ప్రతి ఒక్కరూ ధ్యానం చేయాలి. ధ్యాన సాధన చేస్తూ సాత్విక ఆహారాన్ని తీసుకుంటూ మరి ఎంతో ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నతిగా ఎదగాలని ప్రతి ఒక్కరిని కూడా ఈ సందర్భంగా కోరుకుంటూ ఉన్నాము. అలాగే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ మరి ఈ ధ్యానాన్ని ఎంతో విస్తృతంగా అందరికీ అందించాలనేటువంటి ఉద్దేశంతో పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ మన సిటీ కేబుల్లో 75వ నంబర్ ఛానల్లో ఈ యొక్క పిఎంసి ఛానల్ ప్రసారాలు వస్తున్నాయి. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ప్రసారాలు చూస్తూ ఆధ్యాత్మికంగా మరింత ఉన్నతంగా ఎదగాలని ప్రతి ఒక్కరిని కూడా ఈ సందర్భంగా కోరుకుంటున్నాము. మనలో ఉన్న చైతన్య అగ్నినే మనం ఇక్కడ భౌతికంగా ఇక్కడ ఈ భోగి అగ్నిహోత్రాన్ని, ఆ చిదగ్నిని మనం దర్శిస్తున్నాం. ఫ్రెండ్స్, మనందరం కూడా మన మనసులో ఏవైతే సరికాని ఆలోచనలు ఉంటాయో అవన్నీ మన చిదగ్నిలో మనోలయం అవుతాయి మన ధ్యానంలో. ఇక్కడ కూడా భౌతికంగా కూడా మనం చేసే సరికానివన్నీ కూడా ఇక్కడ మనలో ఉన్నవన్నీ కూడా ఇక్కడ మన భోగిలో, ఈ భోగి అగ్నిహోత్రంలో అన్నీ దగ్ధమవుతాయని మనకి ఋషులు ప్రస్తావించారు. మనం సాంప్రదాయబద్ధంగా ఈరోజు ఈ భోగి పండుగను సెలబ్రేట్ చేసుకుంటున్నాము ధ్యానులందరితో. పెంటపాడు మండలం దర్శిపర్లో వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి గ్రామోత్సవం ఆదివారం వేడుకగా జరిగింది. స్వామివారి ఊరేగింపు ముందు భాగాన కోలాట భజన బృందాలు తమ ప్రతిభను కనబరిచాయి. భోగి, సంక్రాంతి, కనుమ 3 రోజులు కూడా గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామిని ఊరేగిస్తారు. మహిళలు గోవిందనామాలు చెబుతూ గోవిందమయం చేశారు. స్వామివారిని గరుడ వాహనంలో ఊరేగించారు. గరుడ వాహనాన్ని మోయడానికి భక్తులు పోటీ పడ్డారు. ఆలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. స్థానిక రామచంద్రరావుపేటలోని శ్రీకృష్ణ యోగా ధ్యాన భజన మందిరంకు ఆదివారం గోదా రంగనాథ కళ్యాణం మర్ల విశ్వనాథ్ శర్మ బ్రహ్మత్వంలో అంపుజాబుల నోకరాజు దుర్గాభవాని దంపతులు నిర్వహించారు. కళ్యాణానికి వచ్చిన భక్తులందరికీ తీర్థప్రసాదాలు అందజేశారు. మందిర కార్యదర్శి ఇందుకూరి మోహన్ రాజు ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. శనివారం రాత్రి శ్రీకృష్ణ పరమాత్మ వారికి అష్టోత్తర పూజ చేసి భోగిపళ్ళు సమర్పించారు.
ఆదర్శ సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ ద్వారా పేద ప్రజలకు స్వచ్ఛందంగా సేవలు చేస్తున్న అభినందనీయమని క్రిస్టియన్ మైనారిటీ జిల్లా జాయింట్ సెక్రటరీ రొక్కల నాగబుజ్జి తెలిపారు. ఇటీవలే ఆ పదవిలో నియమితులైన నాగబుజ్జిని శనివారం పారుపల్లి యేసురత్నం అధ్యక్షతన ఆచంట బైబిల్ కళాశాల విద్యార్థులు సత్కరించారు. అనంతరం నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పొట్టి బాబురావు, జయప్రకాష్, బాలరాజు, సత్యానందం, గజ్జవరపు రమేష్, బాలరాజు, జీవరత్నం, జాన్ మోషే, రాజేష్ తదితరులు పాల్గొన్నారు. నేషనల్ బైబిల్ ఎపిస్కోపల్ డయాసిస్ క్రిస్టియన్ థియాలజికల్ కాలేజీ బ్రాంచ్ ఆచంట ఉత్తమ సేవ అభినందన అవార్డు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చేత నియమితులైన క్రిస్టియన్ మైనారిటీ జిల్లా జాయింట్ సెక్రటరీగా బ్రదర్ రొక్కాల నాగబుజ్జి గారికి మా హృదయపూర్వక అభినందన జ్ఞాపిక. అభినందనలతో మీ బైబిల్ కాలేజీ విద్యార్థులు మరియు కమిటీ సభ్యులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.